వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు నా ముందు కూర్చున్న వ్యక్తి గురించి ఏమని చెప్పాలి? శుభలేఖ కాలం నుంచి మనం ఆయన చూస్తూ ఉన్నాం. ఒక సినిమాలు ఏమిటి, సీరియల్స్ ఏమిటి, అటు వెండి తెర మీద ఇటు బుల్లితెర మీద తనదైనటువంటి మార్కు వేసి శుభలేఖ సుధాకర్గా అందరికీ ఆత్మీయుడైన వ్యక్తి ఆయన. ప్రస్తుతం అంటే ఆ మధ్యకాలంలో కొంత సినిమాలకు విరామం ఇచ్చారేమో అని అనిపించారు. కానీ రీసెంట్గా మళ్ళీ ఒక 2 సంవత్సరాల నుంచి విరివిగా సినిమాల్లో మనకి కనిపిస్తూ వస్తున్నారు. లేటెస్ట్గా ఈ మధ్య రిలీజ్ అయినటువంటి సరిపోదా శనివారం ట్రైలర్లో మళ్ళీ ఆయన ఒక కీలకమైన పాత్రతోటి మనల్ని పలకరించబోతున్నారు అని అర్థమవుతూ ఉంది. సో ఆ సినిమాతో పాటు అలాగే ప్రస్తుతం ఆయన జర్నీ ఎలా సాగుతూ ఉంది, సో అలాగే ఆయన ప్రయాణంలో మరికొన్నటువంటి మంచి విషయాల్ని ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. మూర్తి గారు, నైస్ టు సీ యూ అగైన్. చాలా రోజుల తర్వాత చాలా సంతోషం. సో మళ్ళీ అంటే లాస్ట్ ఇయర్ కలుసుకున్నాము. ఇలాగే మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా చూసి మీరు స్పందించి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీతో మాట్లాడాలని లాక్కుని వచ్చారు. సో చాలా అంటే ఒక మంచి ఇంటర్వ్యూ చేశాననే ఒక అనుభూతి ఆ రోజు నాకు కలిగింది. సో అంటే మీలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సంభాషిస్తున్నప్పుడు కలిగేటువంటి ఒక అనుభూతి ఏదైతే ఉందో అది ఎప్పటికీ అట్లా మళ్ళీ జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి మనకి. అది అంటే మిగతా టైంలో మాట్లాడుకోవటం ఇది ఉంటాయి, ఆ జ్ఞాపకాలు ఉంటాయి. కానీ మాలాంటి వాళ్ళకి ఏంటంటే జర్నలిస్ట్ కదా, సో ఎవరన్నా కలిసినప్పుడు ఇలా ఇంటర్వ్యూల ద్వారా కొన్ని విషయాలను షేర్ చేసుకోవటం, కొంత అంటే ప్రేక్షకులకు కూడా కొంత ఆ జ్ఞాపకాలను పంచడం. అంటే చిన్నప్పుడు నేర్పించింది, ప్రతి వ్యక్తి దగ్గర ఏదో ఒక కొత్త విషయం ఉంటుంది, మనకి తెలియని విషయం. దాన్ని నేర్చుకుని దాన్ని పాటిస్తే బాగుంటుంది. నేను అలా భావిస్తూ వెళ్తూ ఉంటాను. అదే. సో మరోసారి చాలా హ్యాపీ మీరు రావటం ఈరోజు. సరిపోదా శనివారం ఏదైతే ఉందో అందులో మీరు ఒక హెడ్ కానిస్టేబుల్గా కనపడ్డారు. మీకు హీరోయిన్కి మధ్య కన్వర్జేషన్స్ కనిపిస్తూ ఉండే దాంట్లో చూసినప్పుడు ఆ అమ్మాయి ఒక కానిస్టేబుల్ లాగా, ప్రియాంక అరుళ్ మోహన్ అమ్మాయి పేరు. సో ఏంటి సార్ ఆ సరిపోదా శనివారంలో మీ పాత్ర ఏంటి? అంటే ఒక బేసిక్గా నేను ఒక హెడ్ కానిస్టేబుల్ దీంట్లో పనిచేస్తాను. అమ్మాయి కొత్తగా వచ్చి జాయిన్ అవుతుంది. సో మన ప్రతి ఏ డిపార్ట్మెంట్లో అయినా కొన్ని నార్మ్స్ ఉంటాయి. సో ఎంత హెడ్ కానిస్టేబుల్ అయినా తను సిఏ గారికి రిపోర్ట్ అవ్వాలి. సో వారు వస్తారు, వెయిట్ చేయండి అని. సో పొద్దునుంచి సాయంత్రం వరకు వెయిట్ చేస్తూ ఎప్పుడు వస్తారు అంటే ఆ వ్యక్తి గురించి ఇతనికి తెలుసు, ఈ హెడ్ కానిస్టేబుల్. ఎందుకమ్మా తొందరపడతావు, ఉద్యోగంలో చేరాలనా ఇదా? సరే ఒకసారి వారి గురించి నువ్వు తెలుసుకున్నావంటే మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడగవని అన్నమాట. దేంట్లో వారి ఇంట్రడక్షన్ అదేమిటండి అది ఇది అక్కడి నుంచి అసలు ఏమిటి ఈ వ్యక్తి ఎందుకు ఇలా ఉంటున్నారు, వాట్ ఈస్ ది ప్రాబ్లం అనేది ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడం. అక్కడి నుంచి షీ టేక్స్ ఆఫ్. అవును, అది కనిపిస్తుంది. అంటే ఒకసారేమో మీరు అన్నట్టు ఆ అమ్మాయి ఆ రోజు డ్యూటీలో ఛార్జ్ తీసుకుంటున్న రోజు, ఇంకొకసారి కొడుతూ ఉంటే ఎందుకు కొడుతున్నారు అని చెప్పి అడిగేది. ఇదంతా ఈ పార్ట్ మెయిన్ ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్కి వాడిన పాత్ర అన్నమాట. అదే మీ పేరు కూడా అందులో సుధాకర్ లేదండి, సుధా అని ఒక క్యారెక్టర్ ఉంది. సుధా అన్నది అది హర్ష గారు. ఓకే, ఆయన పక్కన ఉంటారు అన్నమాట. ప్రతిదీ ఆయన అసిస్టెంట్, ఏదైనా ఆయనతో సంప్రదించి చెప్తూ ఉంటారు. అదే అంటే మీరు వివేక్ ఆత్రేయ లాంటి ఒక దర్శకుడితోటి, ఒక యంగ్ డైరెక్టర్తో పనిచేశారు కదా ఈ సినిమాలో. తను ఇదివరకు ఒక 3 సినిమాలు మాత్రమే చేశారు ఆయన. అందులో నానితో కూడా ఒక సినిమా ఉంది, అంటే సుందరానికని. తను ఏదైతే ఒక డైరెక్టర్గా పరిచయం అయ్యారో మెంటల్ మదిలో అని చెప్పి ఒక సినిమా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సినిమా చూసిన వాళ్ళు టైటిల్ చూసి ఏంది ఇట్లా ఉంది అనుకున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత అరే భలే తీశాడు ఈ సినిమా అని వచ్చింది. తర్వాత బ్రోచే వారెవర్రా అని ఒక సినిమా చేశాడు. బ్యూటిఫుల్ ఫిల్మ్ అది, ఒక చిన్న క్రైమ్ థ్రిల్లర్ లాగా దాన్ని ఆయన మలిచిన విధానం. సో అంటే సుందరానికి కూడా బాగుంది. యాక్చువల్గా అది ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు, థియేటర్లో రిలీజ్ అయినప్పుడు కంటే కూడా ఇక్కడ చూసినప్పుడు అరే ఈ సినిమా బాగుంది, ఎందుకు థియేటర్లో ఆడలేదు అనే ఒక పేరు వచ్చింది. సో ఇప్పుడు సరిపోదా శనివారం చూసుకుంటే ఆయన ఒక కొత్త, అంటే ఇప్పుడు దాకా తను ప్రయత్నించిన ఒక జానర్లో సినిమా తీశారని ఒక యాక్షన్ కూడా మేళవించి తీశారని అనిపిస్తుంది. సో
అతనితో పనిచేయటం అనేది చూసినప్పుడు, ఇలాంటి డైరెక్టర్స్తో పనిచేసినప్పుడు మీకు కలిగేటువంటి క్లారిటీ అండి ఈజ్ వెరీ క్లియర్. ఆయనకి సబ్జెక్ట్ మీద, బికాస్ ఆయన సబ్జెక్ట్ అవ్వడం పట్టు ఉండడం వల్ల ఏ పాత్ర ఎంతవరకు బిహేవ్ చేయాలి, ఎంతవరకు ఎమోట్ అవ్వాలి అనేది చాలా క్లియర్ ఉంటారు. సో అది ఒక పర్సంటేజ్ తక్కువైనా, ఒక పర్సంటేజ్ ఎక్కువైనా కూడా వద్దు సార్, ఇది ఉంటే చాలు. సో దట్ క్లారిటీ ఈజ్ వాట్ ఈజ్ హెల్పింగ్ హిమ్ టు డూ వండర్ఫుల్ ఫిల్మ్స్. అండ్ బేసిక్గా ఇంకోటి అంటే ఈజ్ ఎ వెరీ నైస్ సాఫ్ట్ పర్సన్. సో అవి కూడా చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఒక మంచితనం మీరు అన్నట్టు మీరు ఆ సినిమాలు దీంట్లో కూడా మంచితనం, హెల్పింగ్ నేచరు, దానివల్ల పడే ఇబ్బందులు, దానివల్ల వచ్చే కామెడీ, దానివల్ల సన్నివేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ బాగా హెల్ప్ అవుతున్నాయి. ఇట్స్ వెరీ 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 క్లియర్. ఓకే. ఆయన అంటే ఇది ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ సో మెనీ డైరెక్టర్స్ అండి. అవునా? ఒక్కొక్కసారి మామూలుగా మనం ఏదైనా డైలాగ్ ఏదైనా మామూలు నిలబడి చెప్తూ ఉంటే సార్ అది ఊరికే నిలబడి చెప్పినట్టు ఉంటుంది, దాన్ని ఏదైనా చిన్న బిజినెస్ చేసి చెప్తుంటే సడన్గా మా గురువు గారు డైరెక్టర్ విశ్వనాథ్ గారు గుర్తొచ్చారా సార్. అలాగే ఫ్రేమింగ్ పెట్టినప్పుడు నాకు ఈ ఫ్రేమ్ కావాలి, దీంట్లో ఇలా ఉంటే బాగు, బాపు గారు గుర్తుకొస్తారు. కామెడీ దీని మీద సార్ ఏమి చేయకుండా ఫ్లాట్గా అలా చెప్పిండి అంటే జంజాల గారు గుర్తుకొస్తారు. అంటే వీళ్ళ ముగ్గురితో నేను పనిచేశాను కనుక ఐ సీ ఇన్ హిమ్. బట్ హీఈస్ వెరీ క్లియర్ అండి. దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. మనం ఏమైనా సార్ ఇది ఇలా చేయనా, ఇలా చేయనా, ఇలా చెప్పనా, ఇలా చెప్పనా, ఇలా అవన్నీ ఆలోచించి ఫిల్టర్ చేసుకుంటూ వస్తుంటారు. ఇది బాగుందండి, దీన్ని కట్ చేసి ఇచ్చేయండి, ఇలా దీనికి ఇదే యాడ్ చేయండి, ఇలా ఫిల్టర్ చేసుకుని ఒక లైన్ ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని సాలిడ్గా ఒక 6-7 రిహర్సల్స్ చేసి దెన్ హీ గోస్ ఫర్ టేక్. సో దట్ ఈస్ దే నా అబ్బాయిలో అది గొప్ప విషయం అది. ఓకే. సో మీ అంటే సినిమాకి సంబంధించినంతవరకు మీ పాత్రకి ఎంతవరకు కథలో ఒక కీలకమైన పాత్రగానే అనుకోవచ్చా? ఇట్ ఈస్ బేసిక్గా ఏంటంటే ఆయనకి వారు నాతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే నాకు మెయిన్ ఏం లేదండి, ఈ పాత్రని ఇంట్రడ్యూస్ చేయడానికి నాకు ఒక అంటే ఎస్జే సూర్య చేసినటువంటి సిఏ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అది ఇంట్రడ్యూస్ అంటే కావాలని సినిమాటిక్ ఇంట్రడక్షన్ కూడా కాదు, చూసిన వెంటనే ఒక వ్యక్తి దగ్గర చాలా కాలం పనిచేస్తూ ఉన్న వ్యక్తి చెప్తే ఎలా ఉంటుంది అది. అలాగే అసలు ఇతనిలో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆ ఊరికి ఇతనికి ఉన్న ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇతను ఇలా బిహేవ్ చేస్తాడు, సోకులపాలెం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాడు, అది చెప్పడానికి కూడా ఒక అనుభవం ఉన్న వ్యక్తి కావాలి. అంటే అతని గురించి టోటల్గా తెలిసిన వ్యక్తి. అది చూడడానికి న్యాచురల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి. అందుకనే మిమ్మల్ని తీసుకున్నానండి. అవునా? సో మోర్ ఇది కూడా చెప్పి ఎందుకు తీసుకున్నానని కూడా చెప్పారా? మోర్ ఈ సెడ్ మోర్ ఇట్ ఈస్ నాకు ఎందుకంటే ఐ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ది క్యారెక్టర్ అండ్ ఈ ఊరు విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్. ఓకే. చిన్న స్పాన్. అది నేను ఇంట్రడ్యూస్ చేసి జనాలకి ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కథ వెళ్ళిపోతుంది. ఓకే. సో దానికి ఆ నరేషన్కి యాజ్ యూజువల్ ఇప్పుడు అందరూ అన్నారు మీ వాయిస్ హెల్ప్ అవుతుంది. అది కూడా ఏంటంటే ఒక ట్రిగ్గర్ అయినట్టుగా వచ్చినాయి రెండు కూడా ఆ ట్రైలర్లో చూసినప్పుడు. ఈ టోల్డ్ మీ ఈ రెండు కావాలి సార్, దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ టేకింగ్ యూ. అంటే నేను ఉంటాను అక్కడక్కడ సినిమాలో ఉంటాను, బట్ మై మేజర్ సీన్ ఇదే. అదే అంటే హీరోయిన్కి అతను ఏంటి, హీరోయిన్ కాదు జనరల్ ఆడియన్స్కి మొత్తం అసలు ఆ పాత్ర ఏమిటి, ఎందుకు అలా ఉన్నాడు, ఏమిటి ప్రాబ్లం, ఎందుకు అంత కోపం అతనికి, ఎందుకు ఆ పర్టిక్యులర్ ఊరంటే ఎందుకు అతనికి అంత తెలియని ఇది ఆవేశం వచ్చేస్తుంది అని చెప్పడం అనమాట. అంటే ఆ ఊరికి అతనికి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది. సో నానితో కలిసి పనిచేశారు అందులో. నేను ఫస్ట్ ఇదండి మన శ్యామ్ సింగ్ రాయ్లో నేను జడ్జ్, ఆ కోర్ట్ సీన్లో వస్తుంది నా ఫస్ట్ పరిచయం వారితో అక్కడ. ఈ సినిమాలో కూడా ఒకే ఒక సీన్ ఉంది, బట్ మా ఇద్దరికి ఇంటరాక్షన్ ఉండదు. ఆయన ఒక సందర్భంలో పోలీస్ స్టేషన్కి వస్తారు ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి. సో మీ అందరం వీఆర్ డౌన్ దేర్ అంతే. ఓకే. దట్ ఈస్ ది బట్ ఈ రెండు పరిచయాలు ఇప్పుడేంటో వారు హోమ్ ప్రొడక్షన్లో ఏదో
ఫిల్మ్ తీయబోతున్నాను. దాంట్లో ఒక మంచి రోల్ ఇచ్చారు నాకు. ఇచ్చారా? దట్ ఈస్ ది హ్యాపీనెస్. సో వీళ్ళని ఇప్పుడు ఈ హీరోలను కానీ వీళ్ళని చూస్తున్నప్పుడు అంటే మీరు వచ్చిన కాలంలో మహామహులు అంతా ఉన్నారు, ఇప్పుడున్న ఈ హీరోల్ని వీళ్ళని చూస్తూ ఉంటే ఆ కష్టపడే తత్వం అంటే చాలామంది చెప్తుంటారు గతంలో ఉన్న హీరోలతో పోలిస్తే ఇప్పుడు ఉన్న హీరోలు ఎవరైతే అంటే హీరోలు అంటే యాక్టర్లు కూడా ఎక్కువ కష్టపడుతున్నారనే మాట కూడా వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమంటారు? కష్టం అన్నది కామన్ అండి. శరీరాన్ని కష్టపెట్టుకోవటం కానీ కష్టం అన్నది కామన్, దిట్ ఈస్ నో డౌట్. ఈ భూప్రపంచంలో ఎవరైనా ఒక్క ముద్ద అన్నం కోసం ఒక్క ముద్ద అన్నం సంపాదించాలంటే కష్టపడాల్సిందే. అవును. ఇంక్లూడింగ్ మన అనకూడదు సిగ్నల్స్ దగ్గర వీళ్ళ దగ్గర ఏమండి బాబు దర్భం చేయండి అన్నవాళ్ళు కూడా పాపం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ ఎండనక వాననక అలాగ ఉంటారు. సో కష్టం అన్నది కామన్ అండి. ఇప్పుడు కష్టం అన్న దానికి ఏమైపోయిందంటే అండి మన పోలికలతోని రకరకాల కాలం మారే కొద్దీ రకరకాల మారిపోతున్నాయి. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఏరియా తీసుకుందాం, అన్ని స్టూడియోస్లోనే జరిగేవి. సో ఆ రోజుల్లో పనిచేసిన వాళ్ళతో అడిగితే స్కూల్ బెల్ లాగా 8:30, 8:45, 9 o'clock. 9 o'clock అంటే ఫైనల్ బెల్. 8:45 కల్లా అందరూ లోపల ఉండాలి, ఫ్లోర్ లోపల ఉండాలి. ఫ్లోర్ బయట నుంచి లాక్ చేసేస్తారు. ఎందుకు లాక్ చేసేస్తారు? వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారని కాదు, పొరపాటున ఎవరైనా తెలియకుండా తీస్తే అవన్నీ లైవ్ రికార్డింగ్, ఇది రికార్డ్ అయిపోతుందేమో అని చెప్పి తాళం వేసేస్తారు. డిస్టర్బెన్స్, అదొక డిస్టర్బెన్స్ ఉంటుందని. సో అప్పుడున్న ఆర్టిస్టులు ఏంటంటే ఆ చెమటలు కారుతూ వాళ్ళకి దాహం వేసిన మంచినీళ్ళు తాగేవారు కాదు. ఎందుకు? తాగితే మళ్ళీ ఎక్కడైనా మనం వాష్రూమ్కి వెళ్ళాలేమో, నీ వల్ల అనవసరంగా 10 నిమిషాలు లేట్ అయింది ఆగాల అని ఎవరైనా అంటారేమో అని అలా ఉండేవారు. అది ఆ కష్టం. అక్కడి నుంచి అవుట్డోర్కి వచ్చేసాం. అవుట్డోర్లో జనాలు, గోల, అరుపులు, కేకలు, కేరింతలు, వీటన్నిటిలో కూడా నువ్వు ఎమోషనల్గా నువ్వు యాక్ట్ చేయాల్సి వస్తుంది. అదొక కష్టం. ప్లస్ అగైన్ తెలిసిందే పాపం వాష్రూమ్కి వీటికి మనకు ఉండవు, అదొక కష్టం. అక్కడి నుంచి దాటుకుని వచ్చింది ఇవాళ మనకి కంఫర్టబిలిటీ ఆఫ్ క్యారవాన్స్ అండి. ఇది 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 వీటన్నిటితో పాటు ఈ సుఖం వచ్చిన తర్వాత నువ్వు క్యారవాన్లో కూర్చొని కంఫర్టబుల్గా ఉండి టక్కని నువ్వు బయటకు వచ్చేసరిగండి దీన్ని మార్చుకుంటూ చేస్తూ. సో అందరూ ఫిజికల్లీ ఇవాళ చూస్తే ఫిజికల్లీ ఎవ్రీవన్ ఈజ్ వెరీ వెరీ ఫిట్. మీరు అన్నట్టు శారీరకంగా దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెడుతున్నట్టు. సరే, సిన్సియారిటీ ఈజ్ ఆల్ ద సేమ్ అండి. అప్పుడు ఇప్పుడు పద్ధతి ఆఫ్ యాక్టింగ్ మారిపోయింది. ఒకనప్పుడు ఏంటంటే చాలామంది ఆ కాలంలో బ్లాక్ అండ్ వైట్ ఎరాలో బిగినింగ్ డేస్లో అంటే చాలామంది నాటక రంగాన్ని నుంచి వచ్చిన వాళ్ళు, స్టేజ్ నుంచి. సో స్టేజ్ అలవాటు పడిన తర్వాత ప్రతిదీ అందుకనే ఆ స్థాయిలో డైలాగ్ చెప్పడం, గట్టిగా చెప్పడం అన్నది ఉంది. అదొకటి. రెండోది బికాజ్ ఓన్లీ ఒకే ఒక మైక్ ఉండేది, లైవ్ రికార్డింగ్ కనుక ఆ మైక్ క్యాచ్ చేయడానికి కొంచెం శృతి పెంచేవారు. అక్కడి నుంచి మాది. మేము వర్క్ చేస్తున్నప్పుడు బూమ్ మైక్ ఉండేది. బూమ్ మైక్ పెట్టేవారు. ఇప్పుడు వచ్చేసరికి బటన్ మైక్స్ వచ్చాయి. సో ఈచ్ ఆర్టిస్ట్ ఇస్ బీయింగ్ గివెన్ ఎ బటన్ మైక్. సో నువ్వు గట్టిగా అరవాల్సిన నెసెసిటీ లేదు. ఆ ఎమోషనల్ దీనికి పెట్టుకుంటే ఉంటే డబ్బింగ్లో నువ్వు కరెక్ట్ చేసుకోగలుగుతావు. ఇది మారుతూ వచ్చింది అనమాట. కొంత సౌకర్యం వచ్చింది. టెక్నికల్గా చూసుకుంటే కొంత సౌకర్యం అంటే సౌకర్యం లేదు. నువ్వు గట్టిగా మాట్లాడాలన్నా ఇప్పుడు మేము గట్టిగా అనాలనుకోండి, ఆ ఎఫర్ట్ అలాగే ఉంటుంది. దాన్ని నాకు మైక్ ఇక్కడ ఉంది అన్నా అనుకోండి, ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే నేను రేపు డబ్బింగ్ చెప్పినప్పుడు దీనికి కి చాలా తేడా ఉంటుంది. దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అబ్సల్యూట్లీ నో. ది కంఫర్ట్ జోన్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఈజీగా ఉంటుంది. సో నాకు ఇదివరకు ఏంటంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ భాష తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, నార్మల్గా భాష తెలియని వాళ్ళు ఉచ్చరిస్తే అది తెలిసి తెలియకుండా ఒక చిన్న నవ్వు వచ్చేస్తుంది వాళ్ళు ఉచ్చరించే పదాల్లో. అది తెలిసి తెలియకుండా అంటే మనిషిని కుంగదీసేస్తుంది, అయ్యో నేను సరిగ్గా చెప్పట్లేదే, తప్పుగా ప్రొనౌన్స్ చేస్తున్నాను. ఈ థాట్ ప్రాసెస్ వచ్చేసరికి ఏమైపోతుందంటే మీ పర్ఫార్మెన్స్లో ఎఫెక్ట్ పడుతుంది. సో ఇప్పుడు ఆ భయం లేదు. ఇప్పుడు ఈ మైక్ ఉండడం వల్ల అతను చాలా నెమ్మదిగా మాట్లాడతాడు. సో అతను డబ్బింగ్ చెప్తారా లేకపోతే వేరే వాళ్ళు ఎవరు డబ్బింగ్ చెప్తారా పక్కన పెట్టేస్తే అది క్యాచ్ చేస్తుంది. సో కొంతమంది మీరు అన్నట్టు అంటే వేరే భాష నటులు అసలు డైలాగ్స్ కూడా చెప్పకుండా అంటే స్టార్టింగ్ చెప్తారు,
తర్వాత మిడిల్ అంతా కూడా అసలు డైలాగ్సే చెప్పరంట. అంటే ఏదో ఊరికే పెదాలు కదిలించడము, బెబ్బెబ్బే అంటడం అట్లా, మళ్ళీ చివర ఏదో చేయటం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. మరి అలా జరుగుతున్నాయంటే అది మరి వాళ్ళ తప్పనడం లేదండి. అది వాళ్ళని ఎవరైతే ఓకే చేస్తున్నారో అది వాళ్ళ తప్ప అనాలేదు. అది మనం సో దీని మీద ఏంటంటే అట్లీస్ట్ దట్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏమైపోతుందంటే నేను పర్వాలేదు, నేను భాష నేను తప్పుగా పాడు, అట్లీస్ట్ దట్ ఎక్స్ప్రెషన్ వైజ్ ఇట్స్ పర్ఫెక్ట్ వెళ్తుంది అది. సో మీరు ద్రోహి లాంటి క్యారెక్టర్లు చేశారు కదా అప్పట్లో, అది ఒక డిఫరెంట్. ఇప్పుడు తర్వాత కాలంలో మళ్ళీ మీకు అలాంటి ఎవరు ఎందుకు ఆఫర్ చేయట్లేదు? నాకు ఏమో తెలియదు. అది కమల్ హాసన్ గారికి ఎందుకు ఆ థాట్ వచ్చిందని నా క్యారెక్టర్ పెట్టాలని పెట్టారు. అండ్ ఆ పాత్ర వరకు ఓకే, మేబీ నా పర్సనాలిటీ కానీ, నా మోహం కానీ, నా జుత్తు కానీ ఎస్ బాస్ కూడా పనికిరానేమో. అట్లా ఎందుకు అనుకుంటారు సార్? అంటే మీరు అందులో ప్రూవ్ చేసుకున్నారు కదా అసలు, అంటే ఒక్కసారి అందరూ కూడా షాకింగ్. అది చాలా అరుదండి అలాంటి క్యారెక్టర్స్. అది ద్రోహి లాంటి క్యారెక్టర్స్ బేసిక్లీ క్యారెక్టర్లోనే చాలా డెప్త్ ఉంది. వాడికి ఏంటంటే హీజ్ అ నెగిటివ్ క్యారెక్టర్. అవును, ఆ నెగిటివ్ క్యారెక్టర్ పర్సనాలిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాడు మైండ్ చాలా క్రూయల్ మైండ్. పైగా దాంట్లో గౌతమ్ గారిని సెడ్యూస్ చేసే క్యారెక్టర్, మైండ్ ఈజ్ సచ్ ఎ క్రూయల్ మైండ్ విచ్ ఇస్ వెరీ పవర్ఫుల్. సో ఒక పోలీస్ ఆఫీసర్ ఎదురుగుండా ఉన్నా కూడా అసలు కమల్ గారు ఇలా కొట్టాడంటే పడిపోతాడు వాడు, సన్నగా ఉండేవాడు కదా, ఇలా కొట్టాడంటే అవుట్ వాడు, లేదా ఒక్కసారి గట్టిగా పెట్టుకుని చచ్చిపోతాడు. కానీ ఈ సో పవర్ఫుల్ విత్ దాన్ని ఏమంటారు ఆర్గనైజేషన్, వాడు పనిచేసే ఆర్గనైజేషన్, వాడు సెకండో థర్డో ఫోర్త్, ఈ మనిషి కూడా ఏమి టచ్ చేయలేకపోయాడు. సో అది ఉంటుంది అనమాట, అది ఇంపార్టెంట్. సో ఆ క్యారెక్టర్లోనే తెలియకుండా అలా ఒక ఇంపార్టెన్స్ వచ్చేసరికి ఇంకా వీడేంటి కరప్టెడ్ మైండ్తో అన్ని వీడు రెచ్చిపోతూ ఉంటాడు అనేది. రేర్ అండి, అవి రేర్. అలాంటి క్యారెక్టర్స్ పడడం అన్నది రేరు. రాసేవాళ్ళు ఉంటే డెఫినెట్గా దే మే కాస్ట్. అంటే యూజువల్గా మీరు మామూలుగా ఫస్ట్ కామిక్ క్యారెక్టర్లు చేయటం వల్ల ఎక్కువగా కామెడీ టైప్ క్యారెక్టర్లు వచ్చాయని అనుకుంటే, సాధారణంగా ఎవరైనా చెప్పేది అదే. ఒక క్యారెక్టర్ చేస్తే ఇప్పుడు జడ్జి క్యారెక్టర్ చేసే వాళ్ళకి జడ్జి పాత్రలు వస్తాయి, లాయర్లు చేసే వాళ్ళకి లాయర్లు, లేదా ఇన్స్పెక్టర్ చేసే ఇన్స్పెక్టర్. అట్టనే ఒక నెగిటివ్ క్యారెక్టర్లో మీరు మెప్పించినా కూడా ఎందుకని మిమ్మల్ని తర్వాత కాలంలో ఎందుకు అంటే డైరెక్టర్లు మిమ్మల్ని చూడలేకపోయారా? మేబీ ఇప్పుడు మీరన్నట్టే ఆ క్యారెక్టర్లు మిమ్మల్ని చూడలేకపోయాము. సో నా మీద ఉన్న ప్రేమతో వద్దులే సుధాకర్కి ఎందుకు ఇలాంటి క్యారెక్టర్స్ అనుకుందాం. కానీ అది క్యారెక్టర్లో మీరు రాణించారనే పేరు వచ్చింది కదా, క్రిటికల్గా కూడా మీకు పేరు అంటే నా మీద ప్రేమ ఎక్కువేమో వాళ్ళకి. వద్దు ఇది వద్దు, సుధాకర్ ఇలా చూపించద్దు, నెగిటివ్ క్యారెక్టర్లో వద్దు అంటే. అదే కాకుండా మీరు ఇంకా వేరే సినిమాలు కూడా ఏదో చేసినట్టున్నారు, చిన్న గ్రే షేడ్స్ చేశారు. మీరు ఇక్కడి నుంచి చూసుకుంటేనండి, ఓల్డ్ ఫిల్మ్స్ చూసుకుంటే లేడీస్ టైలర్లో నేను నెగిటివ్ క్యారెక్టర్, చిన్న నెగిటివ్ ఉంది. పెళ్లి పుస్తకంలో చిన్న నెగిటివ్ క్యారెక్టర్ ఉంది. ఉన్నాయి షేడ్స్ వస్తూ వచ్చాయి. దోషి నిర్దోషి అని ఒక సినిమా వచ్చింది, సోమన్ గారు, దాంట్లో నేను నెగిటివ్ క్యారెక్టర్ వచ్చాయి. ఇవి రాలేదని కాదు, బట్ వీటన్నిటికీ రాని గుర్తింపు దీంట్కి వచ్చేది. దోషి అనేది అదే ఉన్న క్రూయల్టీ అదే. దేనికైనా టైం రావాలేమో. సమ్మన్ మే బీ థింకింగ్ ఇలా చూసి సుధాకర్ని ఇలా కాస్ట్ చేద్దామని చెప్పేసి. ఇట్ వర్క్స్ ఇట్స్ ఎ ఛాలెంజ్ అంతే. సో ఆ టైంలో ఇలాంటి పాత్రలు ఇలా చేసేటప్పుడు వీళ్ళతో ఇప్పుడు కమల్ హాసన్ గారితో చేశారు కదా, అది కొంచెం ఎప్పుడన్నా అంటే చేసేటప్పుడైనా ఇది నేను సూట్ అవుతానా లేదా అని మీకు అసలు అనిపించేదా అంత క్రూయల్ క్యారెక్టర్ని? నాకు డెఫినెట్గా ఇది అసలు మీరు నమ్మరు. అది మేము 2-3 రోజులు చేసి 3 రోజులు ఇలా వణుకుతూనే ఉన్నాను. షార్ట్ అయిపోయిన వెంటనే మేడం నన్ను క్షమించండి మేడం, నన్ను క్షమించండి, సారీ మేడం. ఎందుకంటే అంటే మేడం అని ఎందుకన్నా గౌతమ్ గారు అంటే అయిపోద్ది. నేను అంటే ఇది కూడా క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. నేను అందరినీ సార్ అండ్ మేడం అని ఎందుకు పిలుస్తానంటే, దగ్గర 3.5-4 సంవత్సరాలు హోటల్ తాజ్లో పనిచేశాను, తాజ్ కోరమండల్లో సినిమాకి రాకముందు. సో మాకు ఏమైపోయిందంటే అసలు అందరినీ అక్కడ అడ్రస్ చేయడమే సార్ అండ్ మేడం. అది చిన్న పెద్ద అనేది డిఫరెన్స్ ఉండదు. సో అది అలవాటైపోయి అందరినీ సార్ అండ్ మేడం. ఇప్పుడు కూడా నేను సార్, అప్పుడప్పుడు ఈవెన్ శైలజ గారిని కూడా మేడం అని పిలుస్తూ ఉంటాను అన్నమాట. సో ఇది అలవాటైపోయింది నాకు. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కడన్నా కళలో కూడా నేను అలాగా ప్రవర్తిస్తాను అన్నది నాకు
ఉండదు, రాకూడదు. అసలు లేదు. రాదు ఊహించను కూడా. కళల్లో కూడా మీరు ఎప్పుడు విలన్ కాదు. లేదు, ఊహించలేను అలాంటిది చేస్తున్నప్పుడు. బట్ ఒకటి మాత్రం ఏంటంటే ఆవిడ అదే ఎక్కడో ఇంకో ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పారు, షార్ట్ అయిపోయిన వెంటనే సారీ అని చెప్తుంటాడు. ఎన్నిసార్లు చెప్పాడు నాకు తెలియదు. బట్ మళ్ళీ టేక్ అనేసరికి టోటల్గా అది నేను ఛాలెంజింగ్గా తీసుకున్నాను. వైజాగ్ షూటింగ్, కమల్ హాసన్ గారు సొంత ప్రొడక్షన్. డెఫినెట్లీ ఆయన చూడాలని నాకు స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ వాళ్ళందరూ వచ్చేవారు. ఆయన నా పరిస్థితి చూసి, అది ఆయనకి మీరు ఆయనతో ఎన్నో సినిమా, అదే ఫస్ట్ కాదుగా, అదే ఫస్ట్ ఫిల్మ్. దానికి ముందు సార్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు, శుభ సంకల్పం అని, ఎస్పీబీ సార్. అప్పుడు దాంట్లో కొంచెం ప్రొడక్షన్ అని కూడా కాదు, డైరెక్టర్ గారిని, హీరో గారిని, కెమెరామెన్ గారిని, ఇద్దరు హీరోయిన్స్ని, వీళ్ళందరినీ కంఫర్టబిలిటీ చూసుకోండి, బికాస్ హీ వాజ్ సో బిజీ. అప్పుడు పెద్దగా నాకు పని లేదు, వాళ్ళకి ఏమేమి కావాలో అవసరాలు. దట్ ఈస్ హౌ నేను ఆ ప్రొడక్షన్లో వెళ్ళడం జరిగింది అనమాట. అక్కడ ఆయన అది నోటీస్ చేసి ఈ క్యారెక్టర్కి ఇదైతే ఇతను బాగుంటాడు అని చెప్పేసి అనుకున్నారట. దట్ ఈస్ హౌ ఈ టోల్డ్ మీ. సో వారిని కలవడానికి వచ్చారంటే ఆయన చెప్పారు, సుధాకర్ నువ్వు ఏమనుకోకపోతే ఈ 3 రోజులు మీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు రానివ్వద్దు, వద్దని చెప్పు. తర్వాత నేను వాళ్ళందరినీ కలుస్తాను, అందరికీ ఫోటోలు ఇస్తాను. సో 3 రోజులు సెట్లో చూడాలి కూడా తెలిసిపోయింది ఆయనకి నేను భయపడుతున్నానని. ఆయనకి ఈ కుడ్ కేజ్ ఈజ్ ఎ గ్రేట్ ఇంటలెక్ట్ కనుక. సో అందుకని యూనిట్లో కూడా కెమెరామెన్ గారు, ఆపరేటివ్ ఆయన డైరెక్టర్ గారు పీసీ గారు, ఆయనకు ఆపరేటివ్ కెమెరామెన్, ట్రాలీ, దీనికి దేర్ ఆర్ కపుల్ ఆఫ్ టైమ్స్ సారిక మేడం, కమల్ గారే ట్రాలీ కూడా తోసారు. ఇంకెవ్వరు, సుధాకర్ ఎవ్వరూ లేరు సెట్లో, భయపడద్దు, అయ్యో వాళ్ళు ఉన్నారని కదా, రిలాక్స్డ్. ఓకే, సో దాట్ కంఫర్టబుల్ ఈ అండర్స్టూడ్. అది జరిగిపోయింది అంతే. అంటే అట్లా, అంటే తోటి నటులు ఎలా ఉండారు, ఏంటి వాళ్ళు, ఆయన స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండారు కూడా అర్థం చేసుకుని ఈ డిడ్ ఇట్. అండ్ ఇవాళకి కూడా మీరు అన్నట్టు బ్రహ్మాండం, దానికి 100% వాళ్ళకే క్రెడిట్ ఇవ్వాలండి. ఎందుకంటే అంత కంఫర్టబులిటీ చేసి దే మేడ్ ఇట్ డౌన్. కమల్ గారితో ఇప్పటికీ మీకు ఆ ర్యాపో ఉంటుందా? వన్స్ ఇన్ ఈ మధ్యన మా అబ్బాయి ఏదో వాడు స్పాటిఫైలో పనిచేస్తున్నాడు, శ్రీకర్. సో ఏదో సందర్భంగా కమల్ గారిని కలవడానికి వెళ్ళారట. సో వాళ్ళెవరో చెప్పారు ఇలాగా, శైలజ సుధాకర్ వాళ్ళ అబ్బాయి అంటే, కిందకు వచ్చి ఎవరు అని అడిగారట. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, అంతేకాని అంటే మీరు లేదండి ఈ మధ్య నాకు అంటే ఎక్కడ అవకాశం రాలేదు. లాస్ట్ నేను కమల్ సార్ని కలిసింది మన మా సార్ ఎస్పీబీ సార్ మీద ఒక పుస్తక ఆవిష్కరణ సందర్భంగా. దట్ ఇస్ లాంగ్ బ్యాక్. ఓకే, అంటే ఎక్కడైనా కనిపించిన వెంటనే ఎలా ఉన్నారు శైలజ గారు, ఎలా ఉన్నారు అని అడుగుతుంటారు. సో ఇప్పుడు మీరు హైదరాబాద్కి వస్తున్నారు కదా, కొన్ని వారం రోజులు, 10 రోజులు, 2 వారాలు కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈ ఫ్రీక్వెంట్గా వస్తున్నారు కదా, మరేంటి శైలమ్మ గారు? లేదండి, శైలమ్మ రాదండి. శైలమ్మ నాకు తెలిసి మా అబ్బాయి శైలమ్మ వాళ్ళిద్దరూ చెన్నై వదిలి రారు. అదే కాదు, ఈ ఎడబాటుని మీరు ఎలా ఇచ్చేసుకుంటున్నారు? ఇట్స్ గ్రోన్ అప్ అండి. ఇప్పుడు బాబు కూడా పెద్దవాడైపోయాడు. హీ ఈజ్ నౌ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీస్. సో తెలియకుండా మా ఇద్దరికి రెస్పాన్సిబిలిటీస్ తక్కువైన ఫీలింగ్ ఉంది. అది ఓకే, రోజు మాట్లాడుకుంటూ ఉంటాం, వాట్ ఈస్ వాట్ అని. అంటే నేను గమనించినంత వరకు మీకు శైలమ్మ గారి మీద విపరీతమైనటువంటి భక్తి, అభిమానము, గౌరవం ఎక్కువ అండి. దేర్ ఇస్ 2-3 చాలామందికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రేమ వేరు, భక్తి వేరు, ఆదరణ వేరు, ఆరాధన వేరు, గౌరవం వేరు. గౌరవం ఈజ్ ద టోటల్ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఉంటాయి, ఈ భావాలన్నీ, పద్ధతి కానీ, ప్రవర్తన కానీ, మాట తీరు కానీ, ఇవన్నీ ఉంటాయి. నాకు వారంటే చాలా గౌరవం. సో అదే నాకు కూడా ముచ్చటేస్తుంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఆమె గురించి మాట్లాడాలన్నా, ఆమె తలుసుకొని ఏదైనా చెప్పాలనుకుంటే మీలో కలిగేటువంటి ఏదైతే ఉంటుందో చూసి నేర్చుకోవాల్సింది ఉందండి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఇప్పటికీ చెప్తాను, ఈ క్షణం మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్తున్నాను, ఇది ముఖస్థితి కదా, చాలా నేర్చుకోవాలి. నేను ఇంకా ఐఎమ్ హియర్ ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్. తను ఇవన్నీ దాటి ఎక్కడో కోట్ల కిలోమీటర్ పై స్థాయిలో ఉంది. నాకు ఎలా సంపాదించుకున్నారు ఆమె అంటారు ఇదంతా కూడా?
అంతే వ్యక్తిగా ఆవిడ అలాంటి వారు. ఓకే, అంత ఉన్నత స్థాయి అనేది ఇది వ్యక్తిగా అది చిన్నప్పటి నుంచి మరి తను అది అలవాటు చేసుకుందా, నేర్చుకుందా, చూసి నేర్చుకుందా, తెలిసి నేర్చుకుందా, చదివి నేర్చుకుందా అన్నది నాకు తెలియదు. బట్ షీ హాజ్ మోల్డెడ్ హర్ సెల్ఫ్ అలాగా. సో దీంతోనే అన్నయ్య గారు కూడా ఒక స్టాల్వార్ట్ అవటం. సో ఆ దీని మీద అవన్నీ చూసి తను షీ హాజ్ మోల్డెడ్ అలాగా. ఆ మోల్డింగ్ దీంట్లోనే అన్ని పద్ధతి ఇవన్నీ వరుసగా వచ్చేసి. అంటే ఏ ఒక్కరోజు కూడా ఆమె చెప్పిన దానికి మీరు నో అనేది చెప్పడం ఉండదు? ఉండదు. నో అనేది డెఫినెట్గా అంటే ఎప్పుడు ఎక్కడైనా వస్తుందంటేనండి థింకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక చిన్న ఆలోచన అనుకోండి, లేకపోతే ఒక సమస్య అనుకోండి, ఈ ఆలోచనకి ఇలా చేస్తే బాగుంటుందా అని నేను అనొచ్చు, దీనికి ఇలా చేస్తే బాగుంటుందా అని తను అనొచ్చు. సో అలాంటప్పుడు మీ ఇద్దరం కూర్చొని ఏం చేస్తామంటే విశ్లేషించుకుంటాం. ఓకే. ఎందుకంటే నేను బాగా నమ్మేది ఏంటంటే డిస్కషన్కి ఆర్గ్యుమెంట్కి చాలా చిన్న లైన్, చిన్న తేడా. డిస్కషన్ ఈజ్ వై నాట్ దిస్, ఆర్గ్యుమెంట్ దిస్ ఈజ్ దిస్. అవును, అది మా దగ్గర ఉండదు. వాదించడం, మొండిగా వాదించడం కదా ఆర్గ్యుమెంట్. ఇది ఇలా చేస్తే బాగుండేది, ఇప్పుడు ఇలా చేస్తే ప్లస్లు మైనస్లు ఏంటి, ఇలా చేస్తే ప్లస్లు మైనస్లు ఏంటి, ఈ రెండింటిని దగ్గర కూర్చొని బేజీ వేసుకుంటాం. విచ్ ఈజ్ బెటర్. ఇఫ్ నేను చెప్పింది బెటర్ అయితే వి గో దిస్ వే, ఇఫ్ తను చెప్పింది బెటర్ అయితే దట్స్ ఇట్, అంతే అయిపోయింది. ఇంకా అలా అంతే. ఇప్పుడు మా ముగ్గురులోనే అదేను, మా అబ్బాయికి కానీ నేను కానీ తను కానీ, మేము ముగ్గురం ఏమైనా ఒక చిన్న ఇది వస్తే ముగ్గురం కూర్చుని మాట్లాడుకుంటాం. ఓకే. ఈచ్ ఈజ్ మా ముగ్గురికి వీ హ్యావ్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ వాట్ యూ థింక్. నువ్వు చెప్పింది నువ్వు చెప్పు, నేను చెప్పింది నేను చెప్తాను, తను చెప్పు. ఈ మూడు తీసుకుని దెన్ ఫిల్టరింగ్. ఓకే. సో ఒక 10 పాయింట్లు చెప్పారనుకోండి, తెలిసి తెలియకుండా ఎటు ఒక 3 or 4 పాయింట్స్ కామన్ పాయింట్స్ అవుతాయి, ఆ పక్కన పెట్టేస్తాం. ఈ మిగతా తీసుకుంటాం, లేదు ఫిల్టర్. సో ఇప్పుడు మిగిలింది ఏంటి, మనకు 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ మీద మనం ఒక దీని మీద ఉన్నాం, దీంట్లో వాట్ బెస్ట్ వీ కెన్ డు. ఓకే, దట్స్ ఇట్. సో రేపు ఎప్పుడైనాను అవేళ చెప్పలేదు, నువ్వు చేయలేదు, ఇది ఉండదు. బికాస్ ఆల్ ఆఫ్ అస్ సాట్ టుగెదర్ అండ్ డిస్కస్డ్. మాట్లాడుకుంటారు అంటే చాలా వరకు మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే లైఫ్లో ప్రాబ్లమే రాదండి. అది లేకపోవటం వల్లే నేను ఎన్నో సందర్భాల్లో మా అబ్బాయికి కూడా నేను చెప్పేది ఒకటే, వాడికి చెప్తూ ఉన్నాను, నాన్న భగవంతుడు అన్నవాడు, నమ్మని వాళ్ళు పక్కన పెట్టి మనకిచ్చిన శక్తి ఏంటంటే, సడన్గా నేను మూర్తి గారిని చూశాను. ఏం మూర్తి గారు డల్గా ఉన్నారు, ఆరోగ్యం బాగానే ఉంది కదా అన్నది ఏ మనిషి అయినా ఫస్ట్ అడిగే ప్రశ్న అది. బాగానే ఉంది, ఎనీ ప్రాబ్లం అన్నది రెండవది. అంతవరకే. అక్కడి నుంచి ఏంటంటే మూర్తి గారు నాకు చెప్తేనే నాకు తెలుస్తుంది, అంతే కదా, ఆరోగ్యం బాగాలేదు సార్, ఇది అలాగా పలానా వాళ్ళు ఉన్నారని నేను చెప్పినా, పలానా వాళ్ళు ఉన్నారని నేను చెప్పినా, లేకపోతే ఇక్కడికి వెళ్తారా అని అడుగుతా, లేకపోతే ఎవరిని కన్సల్ట్ చేస్తున్నారు, ఉండండి నాకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేశాను, డాక్టర్ గారు నాకు మూర్తి గారు ఇలా తెలిసింది, ఇది అని అడుగుతాం. ఆయన ఏది చెప్తారు, ఇది తెలిసింది, ప్రాబ్లం ఉంది సార్, ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఇది అబ్బాయో చదువు సీటో ఆర్ వీ కెన్ డిస్కస్. ఓకే, నా వల్ల ఏమవుతుంది, అంతవరకే భగవంతుడు నాకు శక్తి ఇచ్చాడు. మీ మనసులో దూరి మీ ప్రాబ్లం ఏంటో కనుక్కునే శక్తి నాకు ఇవ్వలేదు. అంతే చెప్పాలి కదా ఎదుటి వ్యక్తి మనం అడిగినప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ వస్తుందంటే కాన్ఫిడెన్స్. ఇప్పుడు మూర్తి గారు సుధాకర్ అడిగిన, సుధాకర్కి ఎందుకు చెప్పాలి, సుధాకర్కి నాకు ఏంటి, ఇది వద్దులే అనుకుంటే అంతటితో అయిపోతుంది, అంతే, తప్పేం లేదు. ఎందుకంటే మన సమస్యలు అందరికీ ఎందుకు చెప్పుకోవాలి అన్న ఇండివిజువాలిటీ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, తప్పేం లేదు. బట్ విత్ ఇన్ ద ఫ్యామిలీ అది ఉండకూడదు. దట్ ఈస్ వాట్ ఐ కీప్. రైట్ ఆర్ రాంగ్, తప్పు లేదు, ఇది దాపరికాలు అనేవి ఉండకూడదు. రైట్ ఆర్ రాంగ్ చెప్పి, ఇది నాకు ఇది నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు, ఇది నచ్చింది, ఎందుకు నచ్చింది, సింపుల్. దాంతో ఏంటంటే 100% అసలు ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు, క్లియర్ కట్గా ఉంటాయి. సో అట్లా మీ వైవాహిక జీవితం అనేది కూడా చాలా పాటిస్తాను. ఇది ఎక్కడి నుంచి అంటే నాకు వచ్చినది, నేను ఫస్ట్ తాజ్ కోరమండల్లో ఉద్యోగం చేసిన దగ్గర నుంచి నేను నేర్చుకున్నది. ఎందుకంటే ఆ రోజు అది కూడా మీరు చేసింది సినిమాల్లో ఏదైనా చేయాలనే ఉద్దేశంతో చెన్నైలో ఉండడానికి. బట్ అది నాకు పెద్ద పాఠం అండి అది. ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీ కూడా వైవిధ్యమైన మనస్తత్వాలు మనుషులు వస్తుంటారు. వాళ్ళందరికీ యాజ్ ఏ హోటలియర్ వాళ్ళందరినీ నేను చాలా కంఫర్టబుల్గా వాళ్ళని ప్లీజ్ చేస్తూ మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పకుండా వీ హ్యావ్ టు మేక్ దెమ్ కంఫర్టబుల్. ఒక్కోసారి
అందులో కోపంగా చాలా కోపోద్రిక్తులు ఉండేవాళ్ళు ఉంటారు. సో అవన్నీ తెలిసి తెలియకుండా వీ హ్యావ్ టు ఇంబైబ్. నేను తప్పు చేసినా ఐఎమ్ సారీ, మీరు తప్పు చేసినా ఐఎమ్ సారీ. అది హోటల్ ఇండస్ట్రీ రూల్ అది. అవును. బికాస్ యువర్ కస్టమర్ ఈస్ ది పర్సన్ హూమ్ యూ హ్యావ్ టు టేక్. వాళ్ళు ఉంటేనే నీకు జీతం, వాళ్ళు ఉంటేనే కస్టమర్ ఈజ్ గాడ్ కదా. సో దట్ అక్కడ డిస్కషన్ మా ఆఫీసర్స్తో మా బాసెస్తో మాట్లాడడం ఇవన్నీ బాగా నాకు ఇంబైబ్ చేసింది. అది నేర్చుకున్నాను. ఇది ఎగ్జాక్ట్లీ నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను తనతో వివాహం అయిన తర్వాత కూడా అది చెప్పాను. అమ్మా నేను ఇది నా పద్ధతి, ఇది నాకు నచ్చేవి, ఇది నాకు నచ్చనివి ఇవి. నేనేమైనా చేసిన పని నీకు నచ్చలేదు అంటే యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ మీ. మిగతా నాకు బేసిక్గా ఆడవాళ్ళ సల్కింగ్ అని నాకు ఇష్టం ఉండదు. మనసులో పెట్టుకుని ఇది పెట్టుకున్నాను, ఓపెన్గా చెప్పేసి ఎందుకు అలా ప్రవర్తించాను నేను చెప్తా. యూఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ఆన్సర్, ఫైన్. స్టిల్ యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ 99.999%, మళ్ళీ 100% కూడా అనలే, 99.99% మళ్ళీ ఆ తప్పు చేయకుండా నేను ట్రై చేస్తాను. ఎప్పుడన్నా మీ మీద ఆమె బాగా కోప్పడలేదు? నాలో ఉన్న ఒకే ఒక సార్ మైనస్ ఏంటంటే నాకు నలుగురిని కలవాలన్నది నాకు చాలా ఆనందం, నలుగురితో టైం స్పెండ్ చేయాలన్న నాకు చాలా ఆనందం. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, నా డ్రింక్ ఈజ్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అని. నేను ఒక టెలివిజన్ సీరియల్లో నేను ఒక మంచి సీన్ చేసినా నేను ఆనందపడిపోతా. ఆ ఉన్న కలీగ్స్ విల్ సెలబ్రేట్, మంచి సీన్ సెలబ్రేట్ చేసుకోవాలి. మీరు బాగా చేసినా కూడా అది భలే చేసావా, సెలబ్రేషన్ అనేది మీకు, ఎందుకంటే అది ఎనర్జీ నాకు. సో నేను క్లియర్ కట్గా నేను అయిపోయిన వెంటనే షూట్ అయిపోయింది ఇవాళ, నేను నాకే తెలియదు బ్రహ్మాండంగా, నేనే చప్పట్లు కొట్టేసుకుంటాను. ఐఎమ్ సెలబ్రేటింగ్ విత్ ఎ డ్రింక్ విత్ మై ఫ్రెండ్, మై కలీగ్స్. ఇది జాగ్రత్త అంటుంది. ఓకే. రానున్న కాలంలో అంటే తను అదే ఉంటుంది, అంటే మీరు ఎక్కువ తాగరు నాకు తెలుసు, మీరు లిమిట్లో ఉంటారని. బట్ ఏమైపోతుంది, అదంతా అయిపోయి బై ద టైమ్ ఐ కమ్ బ్యాక్ హోమ్ ఎట్ 1 o'clock, మళ్ళీ 6 ఐఎమ్ దేర్ ఎట్ ద డబ్బింగ్ స్టూడియో. సో 1 to 6 దీంట్లో మీరు నాకు ఇట్ టేక్స్ 1 hour ఫర్ మీ టు గెట్ రెడీ. సో 5, సో 4 hours ఆఫ్ స్లీప్. ఏజ్ వచ్చే కొద్దీ అది కొంచెం చూసుకోండి, అంత తప్పించి ఇంకేమి ఎలాంటి కంప్లైంట్ ఉండదు అసలు, లేదు అసలు ఎప్పుడు కూడా ఉండదు. నేను కావాలంటే స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చేస్తాను. అంటే చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన తర్వాత బావలో బావమరుదులో వచ్చి పంచాయతీలు జరిగి వాళ్ళు ఏవో తీర్పులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఆ పంచాయతీలన్నీ కూడా ఏం వచ్చినా కూడా, ఎందుకంటే నేనేమిటి అని ముందే నా పెళ్ళైన మన్నాడే నేను చెప్పేశాను నేను. అదే. సో కాబట్టి మీ దాంట్లోకి ఎప్పుడు కూడా బాలు గారు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఇవ్వలేదు, శైలమ్మ గారు ఇవ్వలేదు అసలు. అంతే కదా, అంతే కదా. ఏముంటుంది మా వీఆర్ వెరీ వెరీ ఓపెన్. ఎవరు కష్టం అనేది నాకు తెలుసు, కష్టం అనేది తను చూసింది, ఆర్థిక ఇబ్బంది నేను చూసాను, తను చూసింది. సో ఇవన్నీ మేము అండర్స్టాండ్ చేసుకోకూడదు. ఎస్ మేము సహాయం చేస్తాం, బట్ తెలిసి తెలియకుండా ఏమైపోతుందంటే అది రానున్న కాలంలో ఏమిటి ఒత్తిళ్ళ అయిపోతుంది. అది ఒక డ్యూటీలాగా అయిపోయి మీరు చెయ్యాలి అని ఇది వచ్చిన అప్పుడు కొంచెం చిక్కుమంటూ ఉంటుంది అనమాట. తను అదే అంటుంది, మీరందరికీ ఏమంటే మీరు సంపాదిస్తున్నారు, మీరు హెల్ప్ చేస్తున్నారు, తప్పే కాదు. బట్ మీకు అర్థం కాని విషయం ఒకటి ఉంది, మీరు హెల్ప్ చేస్తున్నారని మీ అనుకుంటున్నారు, వాళ్ళ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని నేను అంటాను. అది అర్థం చేసుకో, అది కరెక్ట్. అవును, అది నిజంగా నీడ్ కాదు మనకు తెలియదు. నాకు ఇప్పటికీ ఫోన్లు వస్తాయి, వాళ్ళు వచ్చిన మీరు నమ్మరు ఆన్సర్ ఏంటంటే, సార్ 3 నెలలు అయింది సార్ మిమ్మల్ని అడిగి అని. నాకు అర్థం కాదు, 3 నెలలు అయితే అడగాల అంటే మళ్ళీ మీరు రెడీ అయిపోవాలన్నమాట. అంటే ఒక్కసారి మనం చేస్తే కొంతమంది దాన్ని ఈ మధ్యన నిజంగా నాకు ఒక ఇన్సిడెంట్ బాగా షేక్ అయిపోయారు. ఒక వ్యక్తికి వారికి కళ్ళు బాగా తెలిసిన వ్యక్తి, కళ్ళు బాగాలేదంటే ఆపరేషన్ చేయించుకోవాలన్నారు, ఇక్కడే చేయించారు, అయిపోయింది. యాజ్ యూజువల్ కళ్ళు అయిన తర్వాత ఆయన ఏదో నడుచుకుంటే యాక్సిడెంట్ అయింది. మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది, ఇలా యాక్సిడెంట్ అయిందండి, హాస్పిటల్లో ఉన్నారు. ఓకే, హెల్ప్ చేశారు. దాని తర్వాత డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళ పిల్లలు ఎందుకండి మా నాన్నగారికి ఆపరేషన్ చేయించారు అన్నారు. ఇండైరెక్ట్ అంటే నేను చేసింది మంచిగా చేయడానికి నాకు అర్థం కాలేదు. ఆయన కనుక ఆపరేషన్ కనుక చేయించుకుంటే ఇంట్లోనే ఉండేవారు కదా, మళ్ళీ ఈ యాక్సిడెంట్లో హాస్పిటల్ చుట్టూ తిరగడాలు ఉండదు కదా అన్న భావన కలిగింది. అక్కడ నేను తనతో నేను ఏదన్నా చెప్తాను తనకి, అప్పుడు తను మీరే అర్థం చేసుకోండి. మళ్ళీ నాకు సార్ చేయండి. ఎంతకాలం నేను మనిషిని, అంతే కదా. అవును, నేను వాళ్ళందరితో అనేది ఏంటంటే, నాన్న నేను ఎప్పుడు నో అన్న, నా నోటట్ట
నో అన్నది రాదు. ఎంతో కొంత మనకు ఉంటే సాయం చేయాల్సిందే. నో అన్నది రాదు, అది తనకి బాగా తెలుసు. తన తర్వాత చెప్తుంటుంది, మీరు ఇలాగా నో అన్నరు అన్న వాళ్ళకి తెలిసే వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లాయిట్ యూ అండి. అది మీరు అర్థం చేసుకోవట్లేదు. సరే నేను అటు ఇటు చూసి అందులో నువ్వే అన్నీ మాట్లాడుతుంటావు, ఏదో జన్మలో ఆయనకి రుణపడి ఉన్నాను, తీర్చేసుకుంటున్నాను అనుకో, ఇంకా నెక్స్ట్ జన్మ అంటూ ఉండకుండా ఉండాలి సార్, వదిలి అంటాను అనమాట. ఇంకా తను ఏం మాట్లాడు వదిలేస్తున్నాను. అది నచ్చిందా నచ్చలేదా అని కూడా నేను వెయిట్ చేయండి. అదే సరే, మీ అబ్బాయి మరి శైలజ గారి గుణాలు ఎక్కువ పుణికిపుచ్చుకున్నాడా, లేకపోతే సుధాకర్ గారి గుణాలు ఎక్కువ పుణికిపుచ్చుకున్నారా? మిక్చర్ ఆఫ్ ఈజ్ నాట్ ఎ మిక్చర్. ఉన్నాయండి. టు బి వెరీ ఫ్రాంక్ ఏంటంటే నాలాగా ఏదైనా ఒక పని టేకప్ చేస్తే, ఏ పని అయినా, అంటే ఇట్ ఇస్ నథింగ్ టు వర్క్, లేకపోతే ఒక హెల్ప్, లేకపోతే పక్కన ఒక అండగా నిలబడడానికి, వాటికైతే 100% నేను ఉంటాను. అలాగే వాడును. ఈ టేక్స్ ద ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ. సో అది వచ్చింది. నేను ఎక్కువగా ఆశించింది, కోరుకున్నది ఏంటంటే వాళ్ళ అమ్మగారిలాగా దైవభక్తి, పూజలు పునస్కారాలు వస్తే బాగుండేది. ఆ బుద్ధులు నా బుద్ధులు వచ్చాయి. అది పెద్దగా లేదు. హలో, హాయ్ సార్, గుడ్ మార్నింగ్, ఆల్ గుడ్ సార్, టేక్ కేర్ సార్ అని వెళ్ళిపోతాడు. సేమ్ థింగ్. అది నేను రావాలని కోరుకున్నాను. అంటే ఫిలసాఫికల్గా ఆమెలాగా ఉంటే బాగుంటుంది అన్నట్లు అనుకున్నారు. అంటే ఇవాళ ఉన్న వాతావరణంలో పిల్లలకి అది వచ్చింది అనుకోండి, దే విల్ బి మోర్ గుడ్. ఎందుకంటే అవన్నీ మనం మిస్ అయిపోతున్నాం. ఇప్పుడు మీ వయసులో కానీ నా వయసులో కానీ మనకి అమ్మమ్మలు తాతయ్యలు చెప్పేవారు. ఇవాళ అమ్మమ్మలు తాతయ్యలు లేరు చెప్పడానికి. సో ఆ పార్ట్ ఆఫ్ ఇట్ దే ఆర్ మిస్సింగ్. సో అది వస్తే బాగుండు. బట్ వెరీ హెల్ప్ఫుల్, వెరీ ఇన్నోవేటివ్, వెరీ థింకింగ్, వెరీ ప్రాక్టికల్. ఓకే, వెరీ ప్రాక్టికల్. అంటే ఈ విషయంలో మీది రాలేదు. వెరీ ప్రాక్టికల్, క్లియర్ కట్ త్రోట్. ఎస్, నో, అంతే, ఫినిష్. ఇంకా క్వశ్చన్ లేదు. నార్చడము, మళ్ళీ దానికి వాయిదాలు వేయటం అనేది ఉండదు. సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్ లేదు. ఇస్తే ఒక ఛాన్సే, అంతే. నీకు ఒక ఛాన్స్ ఇచ్చాను, దిస్ ఈజ్ మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి నాకు ఫోన్ రాకూడదు. ఓకే, లేదు, ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్, కట్, అయిపోయింది. ఈ ఇంట్రెస్ట్లు రాలేదా, సింగింగ్ కానీ లేకపోతే యాక్టింగ్ కానీ? ఈజ్ ఎ గుడ్ జడ్జ్ ఆఫ్ ఎ ఫిల్మ్ అండి. ఓకే, ఒక సినిమా ఇది ఇప్పుడు కాదు, నాకు తెలిసి వాడి 10th, 12th ఇయర్లో కూడా మేము అప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు ప్రివ్యూస్ అవన్నీ చూసేవాళ్ళం కదా. నాకు భలే నచ్చేసేది సినిమా. వచ్చి మాట్లాడడం అనేవాడు, ఏంట్రా అంత బాగా చూస్తుండే. అలాగే నాకు ఏంట్రా ఈ సినిమా బాగా ఆడుతుంది చూడు అన్నాడు. అలాగే ఆడేదండి. అది ఆ జడ్జ్మెంట్ ఏమిటో తెలియదు. అది ఓకే, ఇట్ ఈస్ దేర్. అంటే అది అంటే ఆ సినిమా జనం పలుసుకు తగ్గట్టు ఉందా లేదా అని కనిపెట్టేది. మేబీ హీస్ ఇప్పుడు మొన్న ఎప్పుడు నానిగారు ఏదో హీరో నానిగారు చెప్తున్నారు, మీరు స్క్రిప్ట్స్ విన్నప్పుడు ఏం చేస్తారు? ఈసారి నేను ఏ స్క్రిప్ట్ విన్నా ఫస్ట్ నేను ఆడియన్గా వింటాను. ఒక ఆడియన్గా నాకు ఇది ఇచ్చిందంటే దెన్ యాజ్ ఎ ఆర్టిస్ట్గా నేను ఆలోచిస్తాను. సో మేబీ వాడు యాజ్ అన్ ఆడియన్గా వాడు ఆ సినిమా చూసినప్పుడు నాకు నచ్చినట్టు బాగుంటుంది నా ఫీలింగ్ ఉంటుందేమో. ఓకే, సో ఆ విషయంలో ఈజ్ ఎ వెరీ గుడ్ జడ్జ్ ఆఫ్ ఎ ఫిల్మ్. ఓకే, 100%. మ్యూజిక్ వాడికి 24/7. చదువుకున్నప్పుడు, పరీక్షలు చదువుకున్నప్పుడు కూడా వాడు పాటలు వింటాడ. అలా పెట్టుకుని లైట్గా ఇది పెట్టుకుని అదే చదువుకుంటాడు. ఈ అలవాటు సార్కి ఉండేదట, శైలమ్మ వాళ్ళ అమ్మగారు వాళ్ళు చెప్పేట ఇది ఉండేది. సో దట్ క్వాలిటీ వచ్చింది. అండ్ అటు ఇటు తిరిగి ఇటు వెళ్ళలేదు. సిఏ ఇది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు స్పాటిఫైకి సౌత్ ఇన్ఛార్జ్కి వచ్చాడు. సో మళ్ళీ మ్యూజిక్ హీ డిడ్ కంప్లీట్ చేశాడు కదా, చేయలేదా? ఓకే, చార్టర్డ్ అకౌంట్ బీకాంప్రమైజ్ ఇది. తర్వాత ప్రైస్ వాటర్ కూపర్లో ఆడిటర్గా పనిచేశాడు. ఓకే, అక్కడి నుంచి మీడియా అండ్ మార్కెటింగ్ మేనేజర్ MITలో MBA చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. అయితే చిన్న వయసులోనే ఒక మంచి పొజిషన్లోకి వచ్చేసాడు అన్నమాట. అదే అంటే మేనమామ ఎప్పుడైనా తనని ఎంకరేజ్ చేశారా? లేదు, వాళ్ళిద్దరు బాగా క్లోజ్. ఓకే, సారు వాళ్ళిద్దరు చాలా బాగా క్లోజ్ వాళ్ళిద్దరు. అవునా? ఎక్కువ మాట్లాడు ఉన్నంత వాడు నాకు సారే చెప్పారనమాట. వీళ్ళ ఒక టూర్ ఏదో చేశారు SPB 50 అని చెప్పి USAలో. సో దానికి
స్టిక్కర్ కూడా వెళ్ళాడు అనమాట. సో ఈ వాజ్ ఎన్నేళ్ల క్రితం ఇది సార్ లాస్ట్ టూర్ ఆఫ్ ఎస్పీబీ గారండి. అది లాస్ట్ టూరేనా? లాస్ట్ టూర్. ఓకే. సో అక్కడ వెళ్ళిన అంటే ఎస్బిపి 50 అంటే ఏదన్నా 50 అనే దానికి 50 years కంప్లీషన్ సందర్భంగా చేసిన కెరీర్ చరణ్ గారు వాళ్ళు చేశారు అనమాట. ఓకే. సో ఒక పని ఏదో అప్పచెప్పామండి, వాడు అంతేనా ఆ పని అయిపోయిన తర్వాత, షో అయిపోయిన తర్వాత అన్నీ ఎవరెవరికి ఏమేమిటి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి థ్యాంక్ యూ మై టైమ్ ఇస్ ఓవర్ అని వెరీ వెరీ ప్రాక్టికల్ అనేది అక్కడ మేనమామ దగ్గర కూడా అదే అలాగే మళ్ళీ చెప్పకలే ద నెక్స్ట్ షోకి ఈ సపోజ్ టు బి దేర్ మైక్స్ వీళ్ళు వాళ్ళు ఈజ్ దేర్ ఆన్ డ్యూటీ అన్నీ కరెక్ట్గా ఆర్గనైజ్ చేసి చెప్పిన టైం కన్నా ఒక ½ an hour 20 minutes ముందే అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి సెట్ ఎవ్రీథింగ్ సెట్ ద స్టేజ్ ఈజ్ యువర్స్ అని వెనకాల కూర్చుంటారు. మళ్ళీ అయిపోయిన వెంటనే వాళ్ళందరూ వెళ్ళిపోయిన వెంటనే ఎవరికి అన్ని డిస్పోజ్ చేసి ఆ స్టేజ్ని ఎవరికైతే ఉంటే హ్యాండ్ ఓవర్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఆర్గనైజర్ కూడా అది ఉంది. సో ఆ దీని మీద నాకు తెలిసింది ఏ పని చేస్తే చాలా చిత్తశుద్ధితో 100% పుట్స్ ఇన్ ఎఫర్ట్. దట్ ఈస్ దే. మరి పెళ్ళి ఏమైనా ఉందా? వాడు పెళ్ళి అని పెట్టిన వెంటనే ఫస్ట్ ఇల్లు మార్చారు అన్నాడు. మా పాత ఇల్లు అంతా ఇప్పుడు కొట్టేస్తున్నాం, కొట్టించేసాం, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అది అయిన తర్వాత అప్పుడు వాడి పెళ్ళి. అంటే అబ్బాయి కోసమే ఈ పని పెట్టుకున్నారా ఏంటి? అంతే వాడి కోసం వాడు అది లింక్ పెట్టాడు అనమాట. ఇల్లు మాత్రం ఇల్లంతా మార్చేసి రెనోవేట్ చేద్దాం అనుకున్నాం కానీ అది పాత ఇల్లు 1964లో కట్టింది. టోటల్ డిమాలిష్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్. ఓకే. సో అది చెప్పాను కదా మా డిస్కషన్ దీంట్లోని పెళ్ళి దానికి దీనికి లింక్ ఏంటంటే లేదా ఇప్పుడు పిల్లలు అమ్మాయిలు వాళ్ళ ఆలోచన విధం ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్తున్నాను. సో మేము అప్పుడు ఓపెన్గా అడిగి నువ్వు ఎవరినైనా లేదన్నా నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా కలీగ్స్ ఉన్నారు, నేను వర్క్ చేస్తుంటాం కదా వాళ్ళందరినీ చూస్తున్నాను, ఐఎమ్ లెర్నింగ్. సో డెఫినెట్లీ వై నాట్ వీ ఎక్స్పెక్ట్ దట్ మన ఇంటికి వచ్చే అమ్మాయి కూడా అలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మన ఓహోహా అని కాకపోయినా ద మినిమం కంఫర్ట్. ఓకే. వై నాట్ వీ గివ్ మన ఇల్లు అంటే మనం అడ్జస్ట్ అయిపోవడం వేరు, కొత్త అమ్మాయి వస్తున్నప్పుడు దట్ మినిమం కంఫర్ట్ ఇవ్వాలి కదా, వై నాట్ అని. సో గుడ్. సో ఇంత ఇలా ఆలోచించడం కూడా అదే చేతులు మీరు అన్నదాన్ని కరెక్ట్గా వెరీ గుడ్ థాట్స్. వీఆర్ ఆల్వేస్ ఓపెన్ అండి, ఎవరు నేను కానీ తను కానీ వీఆర్ ఆల్వేస్ ఓపెన్. సో మాలో ఉన్న ఇది దిస్ హెల్దీ డిస్కషన్ అని చెప్పేసి ఎస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంటాయి, నో డౌట్ అబౌట్ ఇట్. నాకేదో ఈ ఇంటికి బ్రౌన్ వేయిద్దాం అంటే వాడు క్రీమ్ అంటాడు, ఇంకోళ్ళు ఇదండి, ఇది ఉంటూనే ఉంటాయి ఇవన్నీ వాళ్ళు ఉంటాయి కదా. వై దిస్ నన్ను వైట్ వేయించామనుకున్నానమ్మా, ఎవ్రీ 2 years 3 yearsకి మార్చాలి ఇది, అది ఇప్పుడున్న దీంట్లో జరుగుతుందా లేదా. అదే ఒకసారి డార్క్ కలర్ వేసామనుకో ఓ 5-6 years ఉంటుంది, దెన్ యూ కెన్ చేంజ్ ఇట్. ఇలా ఉంటుంది. సో దిస్ ఇట్ ఈస్ పాజిటివ్ డిస్కషన్. అది దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ డౌన్. ఇప్పుడు మీరు మీ పిల్లలు తర్వాత బాలు గారి పిల్లలు వీళ్ళు ఎలా ఉంటారు అసలు, వాళ్ళ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఇది యంగర్ జనరేషన్ వాళ్ళందరూ క్లోజ్గా ఇప్పుడు ఇలా వాట్సాప్స్ ఇవన్నీ వచ్చేసే కనుక దే ఆర్ ఇన్ టచ్. ఎవరెక్కడ ఏమిటి సంగతి వాళ్ళని కలుస్తుంటారు. వన్స్ ఇన్ చరణ్ గారు ఉన్నారంటే మెసేజ్ పెడతారట నేను ఉంటున్నాను అని. సో వీళ్ళందరూ గ్యాంగ్ అంతా కలిపి నో ఎల్డర్స్ నాట్ అలౌడ్ అనమాట, ఓన్లీ యంగ్స్టర్స్. చరణ్ గారు అంటున్నారంటే మీకు రకంగా మేనల్లుడు లాంటి వాడే కదా. సారు మేడం అన్నప్పుడు ఇది గారు అన్నారు అలా అని కాదండి. చరణ్ గారు కూడా ఈజ్ అన్ ఇండివిజువల్, ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ సింగర్. సో ఆ మర్యాద ఇవ్వడం తప్పలేదు. నాకేం లేదు, నేను నేర్చుకునేది మన ఇంట్లో వాళ్ళే ముందు మనం మర్యాద ఇస్తే బయట వాళ్ళు కూడా ఇస్తారు. కరెక్ట్. మన కల్చర్లోనే ఉంది కదా అది, అట్లా మర్యాద ఇవ్వటం అనేది. ఇప్పుడు అది కొంచెం ఇది మృగ్యమైపోతూ ఉంది అని చెప్పేసి తప్పించేది. ఇట్ ఇస్ నథింగ్. అయ్యో నేను గారు అంటే నేను వారికి ఏదో డిస్టెన్స్ ఉన్నట్టు కాదు మర్యాద. అదే అంటే పిలవటం కూడా అలాగే పిలుస్తారు అంటుంటారు, ఆయన కూడా అంటుంటారు సార్ అనేవారు. ఆయన ఏమంటారు మిమ్మల్ని మామయ్య గారు అంటారు? లేదు, నన్ను మామయ్యని పిలుస్తారు. మరి అది మరి ఆయనే మామయ్య, మీరు పెద్దవాళ్ళు కదా. ఇప్పుడు విచిత్రం ఏంటంటేనండి, పెరిగిన వాతావరణం దీంట్లో కూడా కొన్ని వచ్చేస్తాయి. ఆ చనువు తీసుకోవడం అందరికీ రాదు లైఫ్లో కూడా. అంటే సూరవజ్ర వారి కుటుంబంలో అలా అని కాదు, నాలో లోపం అనుకోండి పాపం, మళ్ళీ సూరవజ్రల కుటుంబాన్ని అందరికి ఎందుకు, నాలోనే లోపం. అంటే ఒకవేళ ఇంట్లో నుంచి వచ్చిందా, ఇంటి దగ్గర నుంచి అది వచ్చిందా మీకు అని, లేకపోతే మీరు అన్నట్టు తాజ్ కోరమాండల్ నాకు 100% ఐ థింక్ దట్ ఈస్ దట్స్ ద బేస్ ఫౌండేషన్.
ఓకే. సాలిడ్ ఫౌండేషన్ అది. సో దాంతోనే అది వచ్చేసిందని. అనవసరంగా సురావజ్జల కుటుంబాలు లేదు బాబు. అంటే మీ బ్రదర్స్ లేదా? వాళ్ళు మామూలుగానే ఉంటారు. ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇద్దరు నన్ను ఒరే అనే పిలుస్తారు, పేరు పెట్టి కూడా పేరే మాకు. ఓకే. మా ఇంట్లో పెంపకంలో అన్నయ్య తమ్ముడు ఇది లేదు. తమ్ముడు కూడా మిమ్మల్ని పేరుతో ఒరే అనే పిలుస్తారు. వాడు ఇద్దరు ఒరే అనే పిలుస్తారు. చాలా మన ఇళ్లలో అంతే, ఎక్కువ అదే పిలుస్తారు. సో అట్లా అంటే చరణ్ వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత ఆ ఇంటికి చరణ్ గారు ఏమైనా పెద్ద ఇదిగా ఉండారా? లేకపోతే డెఫినెట్లీ ది షోల్డర్. ఇవాళ హీస్ ద షోల్డర్. అండ్ పాపం అగైన్ ఒక లైఫ్ స్టైల్లో అలా వెళ్తున్న వ్యక్తికి సడన్గా ఇట్ ఈస్ ఎ బిగ్ బర్డన్. ఎవరికైనా టేకింగ్ కేర్ ఆఫ్, ఈస్ డూయింగ్ వెరీ వెల్. అండ్ నిజంగా టచ్ వుడ్ సార్ ఆశీస్సులు ఆయన మీద ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వారు పాడిన పాటలు అన్నీ చాలా బాగున్నాయి. అండ్ అందరూ నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా నన్ను కలిసినా కూడా ఇమీడియట్గా వచ్చి సార్ ప్రస్తావన రాకుండా ఉండదు. అండ్ తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ ఈ మధ్యన నేను చాలా వింటున్నది ఏంటంటే, ఇప్పుడు చరణ్ గారు పాడుతుంటే బిగినింగ్ డేస్ ఆఫ్ సార్ పాడుతున్నట్టు ఉందండి. ఇట్ గివ్స్ మీ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, ఈ జన్మలో నేను ఈ భూప్రపంచం మీద ఉన్నంత వరకు నా శిరస్సు నుంచి పాదాల వరకు ఐ ఫీల్ గిల్టీ ఫర్ వాట్ హాస్ హ్యాపెన్. అది ఇంకా తప్పదు. అది లేదండి, నేనైతే ఒప్పుకోను. నేను అది మీరు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఐ ఫీల్ అలా ఈశ్వరుడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ. ఈజ్ డూయింగ్ వెల్. అండ్ ఇవాళ కూడా అదే అంటుంటారు అన్నమాట. సమ్ ఆఫ్ దెమ్ ఎవరు మాట్లాడుతారు, సార్ పాడుతా తీయగా సార్ ఎంత ఎనర్జెటిక్గా చేసేవారు, చరణ్ గారు కూడా తెలియదు. అది యాక్చువల్గా అదే దాని గురించి అడగబోతున్నా. అవును, మేము వారి కోసం చూస్తున్నామండి. బాగుంది. అంటే పాడుతా తీగ అనేది ఒక లెగసీ లాగా అయిపోయింది కదా దానికి, ఎస్పీబి గారికి. దాన్ని చరణ్ గారు కంటిన్యూ చేయటం అనేది ఆ సెన్స్ ఆఫ్ హ్యూమరు, అందరినీ కలుపుకొని ఇచ్చేయడం. నాలెడ్జ్ వైజ్ ఎస్, సార్కున్న నాలెడ్జు, ఆయనకున్న ఎక్స్పీరియన్సు, ఆ ఒక పాట వచ్చిన వెంటనే హిజ్ మెమరీ ఫెంటాస్టిక్ మెమరీ అండి. అదేమిటో అసలు కంప్యూటర్ లాగా అప్పుడు జరిగిన సంఘటనలు అట్లీస్ట్ ఎన్నో జరిగినా అట్లీస్ట్ మినిమం 4-5 సంఘటనలు ఆయన గుర్తుకొచ్చి చెప్పేసేవారు, ఇది జరిగింది. ఆర్టిస్టులతో కానివ్వండి, లేకపోతే లిరిక్ రైటర్స్తో కానివ్వండి. ఆ టైం మొన్న ఎవరో చెప్పారు, ఆయన బిజీగా ఉండి ఏదో 2 to 9 కాల్ షీటో లేకపోతే మధ్యలో ఎప్పుడో బ్రేక్ టైంలో వచ్చి నేను పాట ఫినిష్ చేసేస్తాను రాగానే అప్పుడు లైవ్ రికార్డింగ్ అందరూ ముందు వెళ్ళి వాళ్ళందరినీ పరిచయం పలకరించి ఇది వచ్చి వీళ్ళు అనుకో అయ్యో కాల్ షీట్ అయిపోతుంది ఈయన ఇప్పుడు పెట్టుకున్నారు. బట్ లక్కీలీ భగవంతుడి ఇచ్చిన పెద్ద వరం ఆయనకి ఏంటంటే టెరిఫిక్గా గ్రాస్ప్ చేసేసేవారు. రావడం అంతే, ఇంకా రావడం, ఒకసారి వాయిస్ రూమ్కి వచ్చారంటే మ్యూజిక్ డైరెక్టర్ పాట నేర్పించడం, 10-15 మినిట్స్లో నేర్చుకోవడం, పాట పాడాను, వెళ్ళిపోవడం. సో అందుకని అందరూ నెవర్ యూస్ టు ఫీల్ ఎనీథింగ్ తప్పు, దే యూస్ టు ఎంజాయ్ దట్. అదే అయితే అంటే మనకి చూసుకుంటే ఒక్కసారి యాక్టర్స్కి ఆ రకమైనటువంటి అభిమానం ఉండటం ఒక ఎత్తు అయితే, ఒక సింగర్గా ఉండి ఒక గాయకుడిగా ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవటం అంత పెద్దగా. అంటే ఇప్పుడు చూడండి, ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, కృష్ణ శోభన్ బాబు, కృష్ణరాజు గారు, వీళ్ళు అయితే స్టాల్వార్డ్స్ అంటాం కదా, వాళ్ళలాగా ఆ స్థాయిలో బాలుగారిని కూడా అభిమానించడం అనేది జనం అది వాళ్ళు ఓన్ చేసేసుకున్నారండి. మీరు అన్నట్టు రామారావు గారు, ఎన్టీ రామారావు గారికి ఆయన ఫ్యాన్స్. అదే ఎప్పుడైతే వారి డైలాగ్ డిక్షన్లో కొన్ని పట్టులు పట్టుకునేది పాటలో ఇంబైబ్ చేసి పాడడం మొదలుపెట్టారు. సో రామారావు గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈయన ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు. అలాగే నాగేశ్వరరావు గారి ఫ్యాన్, అలాగే శోభన్ బాబు గారు, కృష్ణ గారు. ఇది సో దీంతో ఏమైపోయిందంటేనండి ఆ ప్రేమ అనేది అలా పెంచుకుంటూ వెళ్ళిపోయింది. అంటే అందరి అభిమానులు ఆయన అభిమానం అయిపోయింది. అది ఇది కాకుండా బేసిక్గా మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే, అండి మా ఆనందంలో వారు ఉన్నారు, మా దుఃఖంలో వాళ్ళు ఉన్నారు, మా ప్రేమలో వారు ఉన్నారు, మా బాధలో వాళ్ళు ఉన్నారు. సో ఇలాగా వాళ్ళందరూ ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు అన్నమాట. అది గిఫ్టెడ్, ఈజ్ గిఫ్టెడ్, 100% ఈజ్ గిఫ్టెడ్. అది నిజంగా దానికి వాట్ షుడ్ ఈజ్ బ్లెస్డ్ అంతే. వాళ్ళ అమ్మా నాన్నగారు,
వాళ్ళందరూ బ్లెస్ చేశారు. ఫ్యాంటాస్టిక్. శైలజ గారు దాని నుంచి బయటకు వచ్చేసారా? దాంట్లో నుంచి కాలం అన్నీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు తిరిగి ఆ ప్రస్తావన. సో నాకు కానీ నాకన్నా ఇంకా తనకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారు అనేసరికి ఆటోమేటిక్లీ ఎక్కడికి వెళ్ళినా వారు అన్నయ్య అనగానే ఫాదర్లీ ఫిగర్ లాగా వేచోట ఫాదర్. షీ ట్రీట్స్ సర్ అండ్ వాళ్ళ వదిన ఆల్మోస్ట్ అమ్మ నాన్నే పిలవడం అన్నయ్య వదిన అని కూడా. బట్ ఆ స్థానం మాత్రం అదే ఉంటుందండి. తప్పదు ఇది. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది తప్పదు, బట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అది ఇంకా ఓన్లీ ఆనందం ఏంటంటే వారు లేకపోయినా అందరూ వారి మీద ఉన్న ప్రేమని అభిమానాన్ని చూపిస్తూ చెప్తూ ఉంటే అదొక తెలియని ఆనందం ఉంటుంది కదా. అది ఒక నిర్వచనీయమైన ఆనందం కదా. సార్ మీరు ఇప్పుడు ఎంతోమంది ఆర్టిస్టులతో చేస్తూ వచ్చారు. అందులో ఒక ఆర్టిస్టు ఇప్పుడు 50 సంవత్సరాల కెరీర్ని పూర్తి చేసుకోబోతున్నారు, బాలయ్య బాబు. సో ఆయనతో ఏమన్నా అనుబంధం ఉందా? రేపు 1వ తేదీ అంటే యాక్చువల్గా తాతమ్మ కళ వచ్చి ఆగస్టు 30, రేపు 30వ తేదీకి 1న కార్యక్రమం పెట్టారు. బాలయ్య బాబు గారితో నేను చాలా సినిమాలు చేశానండి. నేను అతను చిన్న పిల్లాడు మనస్తత్వం అండి. సచ్ ఎ నైస్ పర్సన్. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు, ఎక్కడ ఏ దాపరి. అండ్ ఆయనలో ఉన్న గొప్ప విషయం ఇంకోటి చెప్పాలంటే, మీకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు. బట్ ఆ ఫ్రీడమ్ని మీరు ఎంతవరకు ఉండాలి అది మీ చేతుల్లో ఉంది. ఓకే, అదే దాన్ని మనం అచేది. ఈజ్ అ లవ్లీ పర్సన్. నాకు నిజం మళ్ళీ తప్పుగా అనుకోద్దు. సార్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకు నిజంగా మానసిక ధైర్యం అండగా ఉన్నది వాళ్ళిద్దరు, బాలయ్య బాబు అండ్ చిరంజీవి గారు. ఓకే, రోజు 54 రోజులు రోజు ఫోన్ చేసేవారు. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, ఏంటి సో తెలియని మానసిక స్థైర్యం. ఆ అనుబంధం, ఆ బంధం అది జీవితాంతం. ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్ అండి. ఎందుకంటే అప్పుడు ఏం చేయాలో తోచలేదండి. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళినా బయటకు వద్దాం అనేసరికి మీడియా అనండి, మనుషులు అనండి, వీళ్ళని ఏవో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎవరో అందరూ వచ్చి చెప్తూ ఉంటారు, ఇక్కడికి వెళ్ళాను ఎందుకండి, ఆ డాక్టర్ ఫోన్ చేయాలి, ఎవరికి ఏమీ తెలియని పరిస్థితి, అసలు ఏమీ చేయలేదు. ఇప్పుడు నాకు తెలుసు సార్, నేను వారు రామోజీ ఫిలిం సిటీలో లాస్ట్ డే వారు షూటింగ్కి వెళ్తూ, నేను షూటింగ్ ఎవరినో కలవాలంటే వచ్చి పరిచయం చేసి వెళ్తే, ఓ పాట విని వెళ్ళొచ్చు కదా. లేదు సార్, షూటింగ్ ఎవరిని వెయిట్ చేయించద్దు అండి, మీరు ఎప్పుడు వస్తున్నారు అని అడిగారు. అవుతుంది సార్, అరౌండ్ 25th ఆఫ్ ఏదైనా మంచిది ఫినిష్ అప్ యువర్ వర్క్ అండ్ కమ్ డౌన్ అన్న. నేను వెళుతున్నాను అన్నారు. దట్ వాజ్ ద లాస్ట్ వర్డ్ ఐ హర్డ్. నేను మళ్ళీ ఇదంతా షూటింగ్ ఫినిష్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళినా నేను వెళ్ళి వాళ్ళని చూడలేకపోయాను. ఇది వెన్ హీ వాజ్ నార్మల్. ఐ కుడ్ సీ. ఎందుకంటే సార్ మీరు అక్కడి నుంచి వస్తున్నారు, అక్కడికే ఆయనకి ఇదైంది. లాస్ట్ ఐ కెన్ హావ్ సీన్ ఓన్లీ లైయింగ్ డౌన్ లైక్ దట్. నిజంగా అది ఒక హారిబుల్ సిచ్యువేషన్ కదా దీని మీద. అందుకనే దీని మీద ప్లస్ ఇది ఏమయ్యా అని చెప్పాను కదా, ఏమే ఎలా చేసావు, నీ మీద నువ్వే అక్కడ ఉన్నావు, నువ్వే మాట్లాడావు, ఇది ఒకటి ఇది. సో తెలియకుండా నాకేంటంటే ఇవన్నీ బాగా నాలో మిగిలిపోయి, నేను ఏదో పెద్ద తప్పు చేశానన్న ఫీలింగ్, అది ఎందుకు నా భావన ఉండిపోయింది. అది రైట్ రాంగ్ పక్కన పెట్టేయండి. సో దిస్ హౌ ఇట్ గోస్ డౌన్ అనమాట. అది బాలయ్య గారు అంటే ఇక్కడ సెట్స్ మీద ఉన్నప్పుడు అంటే ఇనిషియల్ డేస్లో ఎనర్జెటిక్, ఆయనలో ఏ మార్పు లేదు సార్. వారు మళ్ళీ కెరియర్ స్టార్ట్ అయిపోయింది, ఇదైన తర్వాత చిన్నపిల్లాడు మనస్తత్వం అయిపోయాం ఈ పార్టీ వరకు. అది మీరు బాగా చేశారని అసలు ఎంతలా అందరి ముందు పొగిడేస్తారు, ఆయనే పొగిడేస్తారు, భలే ఇంకొకటికి రెండుకి ఏం పర్లేదు చేద్దాం నువ్వు చేయగలుగుతావు. ఇప్పుడు కాదు నేను అనేది, మొదట్లో మీ అంటే ఒక 30 years బ్యాక్ ఎక్కువ జనని జన్మభూమి అండి, విశ్వనాథ్ గారిది అది. బికాస్ వీ ట్రావెల్డ్ చాలా రోజులు, మీ ఇద్దరం బ్రదర్స్ కదా, వీ ట్రావెల్డ్. అది ఇప్పటికీ ఆ ట్రావెల్ ఇప్పటికీ అలాగే కలుస్తుంది. ఓకే, సడన్గా ఫోన్ చేస్తారు, అన్ఎక్స్పెక్టెడ్ ఒకసారి ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నావు అంటారు. అంటే ఎంతో స్వీట్గానే ఉండేదా? అంటే మామూలుగా అయితే ఇప్పుడు ఆయన అంటే చాలామంది భయపడేట్టు చెప్తుంటారు కదా,
భయపడతారు అసలు ఆయన దగ్గరికి పలకరించటాలంటే. అది చెప్తున్నానండి. నేను అనేది నేను నేర్చుకున్నది, నేను చూసేది. బోలా ఆయన హార్ట్ వెరీ ఓపెన్ హార్ట్, గివ్స్ యూ, మీకు అంత ఫ్రీడమ్ ఇస్తారు. ఆ ఫ్రీడమ్ని ఎక్కడ దాకా మనం వాడుకోవడానికి మన చేతిలో ఉందండి. దాన్ని నువ్వు నిబద్ధతగా నువ్వు పాటిస్తే నీకు ఏ ప్రాబ్లం రాదు. అదే అనవసరమైన ఇప్పుడు అవుట్డోర్లో ఉన్నారు కదా ఆ సినిమా చేసేటప్పుడు, అప్పుడు కూడా అండి. అప్పుడు నేను ఆ జననీ జన్మభూమి చేస్తున్నప్పుడు ఒకే చోట ఉన్నారా? అవన్నీ ఇళ్ళే, అక్కడ ఇంట్లోనే. అప్పుడు నాకు జాండీస్ వచ్చింది. నాకు తెలియదు. నేను ఓ రోజు షూటింగ్ చేస్తూ లంచ్ టైం దీన్ని అయిపోయింది, బ్రేక్ తర్వాత మూటలు మోస్తూ వెళ్ళాలి. 2 మూటలు మోస్తే 3వ మూట మోస్తూ పడిపోయాను, కళ్ళదిరి పడిపోయి. తీసుకెళ్ళి చూపిస్తే తర్వాత చెక్ చేస్తే జాండీస్ వచ్చింది. అప్పుడు ఆ రోజుల్లో నేను అక్కడ ఒక 10 రోజులు హాస్పిటల్ ఉంటే రోజు పొద్దున్న వచ్చేవారు, చూసేవారు, వెళ్ళేవారు షూటింగ్. మళ్ళీ సాయంత్రం వచ్చేసి ఎలా ఉంది. అక్కడే లోకల్గానే మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు, అక్కడ ట్రీట్మెంటా? సో ఈజ్ టు కమ్ డౌన్ రోజు పొద్దున్న షూటింగ్. ఎక్కడ అప్పుడు జరిగింది? ఇదండి మన పసలపూడిలో. ఓకే. రోజు పొద్దున్న షూటింగ్కి వెళ్ళేటప్పుడు వచ్చి గోదావరి ఎలా ఉందని మళ్ళీ ఈవినింగ్. సో నాకు వారిలో ఇవన్నీ నేను చూశాను కనుక నాకు పెద్దగా ఒక బ్రదర్ లాగానే ఆ ఆప్యాయత, ఆ కన్సర్న్, అవన్నీ అలాగే ఉన్నాయి ఆయనలో. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. సింపుల్ అండి. మీతో నేను బాగున్నానంటే మీరు నాతో బాగుంటారు. ఇది ఇప్పుడు కాదు, అప్పటి నుంచి వచ్చింది. ఎంతవరకు ఉండాలి అన్నది మన చేతుల్లో ఉండాలి. ఇప్పుడు మీరైనా నేనైనా మీకు ఫర్గెట్ అబౌట్ బాలయ్య బాబు గారు వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే మనకు తెలిసిన వాళ్ళు కూడా ఒక లెవెల్ వరకు ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే మీకు చిరాకు వస్తుంది. అవును కదా. అవును, ఇది సింపుల్ ఫిలాసఫీ. అవును, సేమ్ థింగ్. ఒక నటుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది, కెరీర్ అనేది చిన్న విషయం కాదు. పైగా తను ఒక హీరో స్టిల్. ఎప్పుడో 12 ఏళ్ళ 13 ఏళ్ళ వయసులోనూ ఆయన ఆర్టిస్ట్ అయ్యారు. ఈజ్ డూయింగ్ వెల్ అండి. వాళ్ళకు కూడా ఆ క్రేజ్ ఉంది అని అంటే గొప్ప విషయం అది. అవును. తర్వాత ఈ మధ్యన వారు చేస్తున్న క్యారెక్టర్స్ టోటల్గా వారిని ఏజ్లో దృష్టిలో పెట్టుకుని రాయడం, అది చేయడం, అది బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పటికే ఆయన ఎనర్జీ లెవెల్స్ అస్సలు తగ్గేదే లేదు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ తగ్గవు. నాకు తెలిసి సిన్సియర్గా చెప్పాలంటేనండి, బాలయ్య బాబులో ఎనర్జీ లెవెల్స్ తగ్గవు, చిరంజీవి గారిలో కూడా ఎనర్జీ లెవెల్స్ తగ్గవు. వాళ్ళిద్దరూ దే ఆర్ లైక్ దట్. అలాగే ఉన్నారు. అదే నో డౌట్ అండి. వాళ్ళలో ఇదండి, టు బి వెరీ ఫ్రాంక్, అంటే మనం గట్టిగా మనం నేర్చుకోవాల్సిన కసి. కథ మీరు వాళ్ళిద్దరు చూస్తే ఒక రకంగా పేర్లగా చూసుకుంటే, ఒకరేమో తండ్రి వారసత్వం లాగా వచ్చి మళ్ళీ తన సొంత ముద్ర అంటూ వేసుకొని ఇంతకాలం ఒక స్టార్ నా పవర్ని నిలుపుకుంటూ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, అఖండ తర్వాత అదే కరోనాలో అసలు జనం థియేటర్లకి రాని పరిస్థితుల్లో అఖండ అనే సినిమా నుంచి మళ్ళీ జనం థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కూడా వీరసింహారెడ్డి అని, భగవంత్ కేసరి అని. కేసరి జస్ట్ ఇమాజిన్ అండి, ఆ పిల్లల స్టేజ్ సీన్ అన్నది ఎంతలాగా అసలు కదిలించేసింది. తన వయసు తగ్గట్టుగా మాట అనేది. వాళ్ళిద్దరిలో అండి, ఇద్దరిలో నాకు తెలిసి సార్ ఆ సీను, ఆ షూట్ అనేసరికి ఆ ఎనర్జీ లెవెల్స్ వాళ్ళు. ఇంకోవైపు ఏం చూస్తేనేమో ఒక స్వయం కృషితోటి, అదే అంత కష్టపడి అసలు ఎంత ద వే హీ వర్క్స్ అండ్ అదర్ థింగ్స్, అది మనం నేర్చుకోవాలండి. నేను వాళ్ళిద్దరిలో నేను నేర్చుకున్నది, ఇటు బాలయ్య గారిని కానీ ఇటు చిరంజీవి గారిని చూస్తే, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. రైట్. అవును. పని చేయగలుగుతాం అన్న నమ్మకం, ఆ పట్టుదలతో వచ్చే ఎవ్రీథింగ్ విల్ టేక్ యూ. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్. అలా ఆలోచించి, దట్ ఈస్ వాట్ ఐ కుడ్. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా అగైన్ మాకు ఇచ్చిన ఎనర్జీ అదే, పాజిటివ్ ఎనర్జీ. దట్ వాస్ ద థింగ్. అదే ఇక్కడ మీకేమైనా ఎప్పుడైనా సరే ఈ పెద్ద స్టార్లు, ఈ యాక్టర్లు, ఇప్పుడు క్యారెక్టర్లు చేసుకునే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య ఏదైతే ఉందో ఓన్లీ సినిమాల వరకే ఉండేదా, లేకపోతే మేడ్ అండి ఇవన్నీ? అంతేనా? మేడ్ ఫర్ నాకు తెలిసి. అంటే పర్సనల్ లెవెల్లో కూడా ఏమీ ఉండదు. వాళ్ళిద్దరూ పర్సనల్గా కలుసుకున్నారంటే వాళ్ళ మీరు నేను కాదు,
ఆ సెక్టర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా నవ్వుకుంటారు, ఎంత జోకులు వేసుకుంటారు వాళ్ళని అడిగి నేను వాళ్ళిద్దరు రైవలరీ ఉందని చెప్పాను. ఇది సార్ ఆల్ మేడప్ అండి. మీకు వాళ్ళకి మధ్య ఏమీ లేదు. నాకు ఇక్కడ ఎంత ప్రేమ అభిమానం వస్తుందో అక్కడ కూడా అంతే ఉంటుంది. అబ్సల్యూట్లీ నో. అంటే వాళ్ళు ఎంత స్టార్లని అన్నప్పుడు కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన నేను ఒక అన్నపూర్ణ స్టూడియోలో సరిపోదా శనివారం ఒక సెకండ్ హాఫ్లో 2 సీన్లు డబ్బింగ్కి బ్యాలెన్స్ ఉండిపోయాయని చెప్పడానికి వెళ్ళాను. చిరంజీవి గారు అక్కడ విశ్వంబర షూటింగ్ జరుగుతోంది, నేను ఉన్నారు అంటే రావచ్చా అని అడిగిన. వాళ్ళు ఎవరైనా మీరు ఏంటి సార్ పర్మిషన్? అలా కాదండి కనుక్కోండి రండి నేను తీసుకెళ్ళి. చూసిన వెంటనే ద వే సర్ స్పోక్ టు మీ, ద వే వీ రిసీవ్. మళ్ళీ అగైన్ ఎక్కడ శుభలేఖ దగ్గర నుంచి అన్నీ మాట్లాడుకుంటూ వచ్చి చెప్పాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ సినిమాలో నేను కూడా ఒక వేషం వేశాను అనమాట. బట్ ఆయన కాంబినేషన్ కాదు, డిసెంబర్లో ఆయన కాంబినేషన్ కాదు. నేను థ్యాంక్ యూ సార్ మళ్ళీ చాలా కాలం తర్వాత లేదు అది ఎందుకు బ్రేక్ అయింది, ఎందుకు అయింది నాకు అర్థం కాలేదు. చివరిగా ఏ సినిమా? పులి. ఎప్పుడో పులి. 80s. అది ఎందుకు అలా వచ్చిందో నాకు తెలియదు. దానికి లేదు అసలు. మీలాంటి వాళ్ళు అసలు వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు ఆర్టిస్ట్ హూ కెన్ డూ దిస్ మనకి నో ఎక్కడో ఒకటి దానికి బ్రేక్ రావాలని స్టార్ట్ అని చెప్పి నేను చేసిన సీను మారేడుమల్లి ఆయన చూసారట, దాని గురించి చెప్పారు. ఓకే, ఆ సీన్ బాగుంది, చాలా బాగుంది, ఆ గెటప్ కానీ ఆ గెడ్డం కానీ కరెక్ట్గా ఉన్నావు, చాలా బాగుంది అది. అక్కడ కూడా అగైన్ ప్రొఫెషనల్ ద వే వి టాక్. అండ్ తర్వాత వారే అన్నారు ఏదో ఒక క్యారెక్టర్ ఒకటి ఉంది, నేను నీ చేత డబ్బింగ్ చెప్పించమన్నాను. నేను చెప్పారు సార్, నాకు నా పోర్షన్ అయిపోయింది చెప్పారు. కొంచెం ఎందుకో గొంతు బాగాలేదు సార్, అది సెట్ అయిపోయిన తర్వాత ఐ విల్ డూ ఇట్. దానికి అదే 4-5 వెరైటీస్ నువ్వు ట్రై చేసి చెప్పు, అనవసరంగా ఇది కాదు, ఒక సాధు మాట్లాడేటట్టు ఎలా. అంటే మీ క్యారెక్టర్ కాదు ఇంకో క్యారెక్టర్ కూడా డబ్బింగ్ చెప్పమన్నారా? ఓకే, చెప్తాను సార్, చెప్పి మీరు వినండి సార్, విని బాగుందంటే ఫైన్, లేదు దాంట్లో మళ్ళీ కరెక్షన్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తాను. ఇంక దీనికన్నా ఇంకేం కావాలి చెప్పండి. విశ్వంభరం మీద కూడా ఈరోజు చాలా ఇది ఉండే, దాని మీద హైప్ కూడా బాగా క్రియేట్ అవుతా ఉంది. ఆ టైటిల్ గానే ఉండే అబ్బాయి కూడా అండి అది ఇవాళ ఉన్న కుర్రాళ్ళల్లో అండి, వాళ్ళని మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ క్లారిటీ, దేర్ థాట్ ప్రాసెస్లో క్లారిటీ. ఇది ఎక్కడ చిన్న ఇదేమైనా మీరు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన క్లారిటీతో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇది అని ఓపెన్గా మాట్లాడుతున్నాను. దీనికి ప్రీవియస్ ప్రూఫ్ కల్కి, కమల్ హాసన్ గారు చెప్పారు, అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు. ఈ కుర్రాడు వచ్చి నాకు ఇదంతా చెప్తుంటే కొన్ని విషయాలు, నాగేశ్వరన్ గారు, కమల్ హాసన్ గారు అంటే ఈ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సినిమా. అండ్ ఆయనే అన్నారు పబ్లిక్ స్టేజ్ మీద, నాకు ఎంతోమంది కథలు చెప్తుంటారు, కొన్ని క్వశ్చన్స్ తిరిగి అడిగేసరికి ఆన్సర్లు ఉండవని. బట్ ఈ అబ్బాయిని నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి 4 ఆన్సర్లు ఉన్నాయి. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఇంత నాలెడ్జబుల్గా, ఇంత ప్రిపేర్డ్గా ఉన్నారని. అదే అమితాబ్ బచ్చన్ గారు కూడా చెప్పారు అండ్ ప్రూవ్డ్ కదా. సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దీస్ పిల్లలు. వెరీ గుడ్. డిసెంబర్లో ఏంటి ఏ క్యారెక్టర్ చేసి? ఇట్స్ ఒక చిన్న దీని మీద అనమాట. ఒక వీడు హీఈస్ ఏ ఫారెస్ట్ ప్రొటెక్టర్. ఓకే, దాని మీద ఒక ఉద్యమం చేస్తున్నాడు. అప్పుడు జరుగుతున్న ఒక చిన్న ఈ ఫారెస్ట్ నరకడాలు దీని మీద. అంటే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తిరా? ఒక సోషల్ వర్కర్ లాంటి వాడు. ఓకే వర్కర్ వాళ్ళని చంపేస్తారు యాజ్ యూజువల్ దీని మీద. ఐ థింక్ ఫ్రమ్ దేర్ ఇట్ గోస్ డౌన్ సంథింగ్ డిఫరెంట్ వస్తుంది. ఓకే, ఒక కీలక ఘట్టంలోనే వస్తుంది ఇది కూడా. ఇట్స్ అ స్మాల్ ఒక సీనే కమ్స్ డౌన్, ఇట్ కమ్స్ డౌన్ ద నీట్ సీన్. సో ఓవరాల్గా మీకు తెలిసి ఉంటుంది కదా దాన్ని ఎలా ఉంటుంది, విశ్వంబర్ ఎలా ఉండబోతుంది? 100% అది పాత్ర తప్పించి నాకు మిగతాది అక్కడి నుంచి హౌ ఇట్ గోస్ డౌన్ టు దీస్ థింగ్స్ కూడా నాకు తెలియదు. ఇది సత్యం, అబద్ధం కాదు. నాకు అబద్ధం చెప్పడం చేత కాదు. అదే అంటే మామూలుగా అక్కడ నేననేది ఏ సినిమా గురించి నాకేం చెప్పదు, నాకు తెలియదు ఇప్పుడు. ఎందుకంటే నేను ఇది చూసి ఇప్పుడు నేను అవేళ సెట్లోకి వెళ్ళి అవన్నీ చూస్తుంటే అసలు దీనికి దానికి కనెక్షన్ ఏమిటన్నా నాకే అసలు క్వశ్చన్ మాట్లాడము, టు బి వెరీ ఫ్రాంక్. అందుకని నేను వెయిట్ చేస్తున్నా, లెట్ బి సీ, చూద్దాం మనం తెర మీద చూద్దామని. అదే
సో మొత్తం అది కూడా ఒక సోషియో ఫాంటసీ అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ హౌ ఈస్. అవన్నీ వర్కౌట్ అవుతున్నాయండి బికాస్ వశిష్ఠ గారి ప్రీవియస్ సినిమా కూడా అలాగే బింబిసారా దట్ ఆల్సో డిడ్ వెరీ వెల్. అది చూసి అదే ఒకే సినిమా చూసి చేసినటువంటి అబ్బాయికి రెండో సినిమాని తను డైరెక్ట్ చేసే అవకాశం చిరంజీవి గారు ఇచ్చారంటే లేదండి, చెప్పాను కదా, దే ఆర్ వెరీ వెల్ వర్స్డ్ అండి. ఇప్పుడు ఒక డౌట్ ఏదైనా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దానికి 4 ఆన్సర్లు ఇవ్వడం అన్నది గొప్ప విషయం. సో 4 వేస్ ఆఫ్ అప్రోచింగ్. సో మనం ఈ వేలో అప్రోచ్ అవ్వచ్చు, ఇలాగైనా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు. ఈ 4 విచ్ వీ వాంట్ అన్నది మనకి దట్స్ ఎ గ్రేట్ థింగ్ కదండి. అదే నేను ఆలోచిస్తున్నానంటే అప్పుడు వచ్చేస్తుంది. వీళ్ళు 4 చెప్పేస్తున్నారు సార్, అప్రోచ్ ఏ, అప్రోచ్ బి, అప్రోచ్ సి, అప్రోచ్ డి. దీన్ని ఇంకోటి అప్రోచ్ ఈ చేసుకొచ్చి అన్ని మిక్స్ చేసుకుంటూ కొత్తది చేయొచ్చు. సో ది ఆప్షన్స్ ఆర్ దేర్ విచ్ వీ గో. ఆ పాయింట్ ఆఫ్ టైంలో విచ్ ఇస్ గుడ్, విచ్ విల్ మ్యాచ్ అనేది యూ టేక్ ఎ కాల్ అంతే. ఇంకే ఇప్పుడు చేస్తున్న వాటిల్లో ఏమన్నా ముత్యాల సుబ్బయ్య గారు ఒక సినిమా చేస్తున్నానండి. అంటే ముత్యాల సుబ్బయ్య గారు నిర్మాత, దానికి ఒక యంగ్ డైరెక్టర్, యంగ్ కుర్రాడు, పర్యవేక్షణ డైలీ పొద్దున్నే వచ్చి కూర్చుంటారు, చూస్తారు. ఈజ్ దేర్ టిల్ ది. ఎలా ఉన్నారు సుబ్బయ్య గారు? గుడ్ హెల్దీ. ఇంకా జోష్ ఉంది ఆయనలోని. అదే ఇప్పుడు రిలీజ్కి ఏమైనా ఉండే? సరిపోదా శనివారం. తర్వాత నెక్స్ట్ రిలీజ్కి ఉంది అని అంటే ఐ థింక్ మధ్యలో చిన్న సినిమాలు చాలా చేశాను, బట్ వాటి పరిస్థితి ఏమిటి అని నాకు తెలీదు. అవి ఉన్నాయి, అవైతే దగ్గర 10 సినిమాలు ఉన్నాయి. అది ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు, అది అవి ఉన్నాయి. ఆథెంటిక్గా నెక్స్ట్ చెప్పగలిగింది విశ్వంబర. దానికన్నా ముందు గేమ్ చేంజర్. ఓకే, దానికన్నా ముందు గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అయిపోయిందా? మీ పోర్షన్ అయిపోయింది? ఉందండి, ఇంకో అనదర్ 3 days షూట్ ఉంది. అది అయిపోతే దాంతో అయిపోతుంది. ఓకే, మరి దానికన్నా ముందు అవుతుందా లేదా నాకు తెలీదు. ఈజ్ ఓజీ ఒకటి ఉంది, మంచి ప్రాజెక్ట్ ఉన్నాయి. అదొకటి ఓజీ. అంటే ఇప్పుడు చూడండి, విశ్వంబర చిరంజీవి గారితో చేస్తున్నారు, ఓజీ పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నారు, గేమ్ చేంజర్ రామ్ చరణ్తో చేస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ సాలిడ్ కాంక్రీట్ ప్రాజెక్ట్స్. ఇవి కంటిన్యూస్గా జరుగుతున్నాయి. నెక్స్ట్ చేయబోయేది ఏంటంటే మన ఇందాక చెప్పినట్టే నాని గారి సొంత సినిమా, హీస్ ప్రొడ్యూసింగ్ అ ఫిలిం. దాంట్లో ఒక మంచి పాత్ర అది. తర్వాత GA2 Pictures ఒకటి ఉంది కొత్త, దట్ ఆల్సో ఐల్ బి డూయింగ్. వస్తున్నాయి, హ్యాపీ. సో తండ్రితో చేశారు, కొడుకుతో చేస్తుంటే ఎలా అనిపించింది? ఆల్ ఆర్ గుడ్ పీపుల్ అండి. అయితే ఉందా కాంబినేషన్? వెరీ గుడ్. అందులో కలెక్టర్గా చేస్తున్నారు ఆయన. సింపుల్ అండి, యు ఆర్ గుడ్ టు దెమ్, దే ఆర్ గుడ్ టు యూ. ఈ చనువు అన్నది ఏంటంటే అగైన్ నేను చెప్పాను కదా, అది ఒక బ్యూటిఫుల్ టాలెంట్. అవును, ఆ చనువు తీసుకోవడం అన్నది అందరికీ సాధ్యం, నాకు అస్సలు సాధ్యం కాదు. సో నేను తెలియకుండా నాకు ఎందుకో ఆ గ్యాప్ అలాగే ఉంటూనే ఉంటుంది. దూరం వెళ్ళి కూర్చుంటారా అవి అయిపోవడంతో, అవి షార్ట్ అవడంతో పక్కన. అంటే దీనికి ఇంకో కారణం కూడా చెప్తాను, నాకు పెద్దగా ఏమీ తెలియదు అని ఒప్పుకుంటాను నేను. అందుకని ఏమీ తెలియకుండా మనం అనవసరంగా ఎందుకు మాట్లాడే, తెలియకుండా మామూలు కూర్చుంటే బెటర్. సరే, ఆయన ఎవరితోనూ మాట్లాడు, అన్నీ తెలిసిన వాళ్ళే అలా చెబుతారు. లేదండి, ఆయనకి ఆయన మాట్లాడు అని చెప్పేసి వదిలేస్తే ఫైన్. కానీ అంటే అబ్బాయి కూడా ఒక RRR అనే సినిమా, అంటే మగధీర చేసినా కానివ్వండి, తర్వాత RRR సార్, వాళ్ళ ఎఫర్ట్స్ అండ్ ఎనర్జీస్ ఆర్ ఫెంటాస్టిక్ అండి. చూసారా మీరు RRR ఈ సినిమా? చూశాను. వాళ్ళు మామూలుగా ఏదైనా ఉన్నా కూడా సెట్కి రాకముందు ఆ సీన్ గురించి కానీ, ఆ డైలాగ్ డెలివరీ గురించి కానీ వాడు కూర్చుని మదనపడి ఇది చెప్పి ఇలా చెప్పనా అవన్నీ హోంవర్క్ అయిపోతున్నాయి. వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఆఫీస్లోనో లేకపోతే అదే పర్ఫెక్ట్ హోంవర్క్ చేసుకుని సెట్కి వచ్చేసరికి దే ఆర్ గోయింగ్ డౌన్. దట్ హోంవర్క్ లేకుండా ఎవరు రావట్లేదు, అందరూ ఫెంటాస్టిక్. అండ్ శంకర్ గారు లాంటి వాళ్ళు వదలరు, చిన్న ఇదైనా కూడా ఒక చిన్న డీటెయిలింగ్ కూడా ఉంటుంది వాళ్ళది. ఒక చిన్న ఈ మిస్ అయినా కూడా ఆయన వదలరు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇదే ఆయనతో కూడా ఫస్ట్ ఇదేనా ఫస్ట్ ఫిల్మ్? ఓజీ.
ఆయన ఫస్ట్ డే వర్క్ చేసినప్పుడు అన్నారు, ఇప్పుడు ఇలా ఉండేవారు, ఇప్పుడు ఇలా ఉన్నారు సార్, ఇదే రావాలన్నారు సార్. అప్పటి నుంచి ఇప్పటికి ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు కండబడతావు అనేవాళ్ళు అప్పట్లో. అడిగారు ఎలా వచ్చారు అసలు సినిమాకి, ఏంటి సంగతి సమాచారం. ఓకే, అది జస్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ డిస్కషన్. దాని తర్వాత ఇంకా మామూలు వర్కే. మార్నింగ్ వచ్చినప్పుడు విష్ చేసాం, సీన్ చేసేవారు, ఆయన వెళ్ళిపోయారు అంతే. అప్పుడు మీరు చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇట్స్ గుడ్, అదే నైస్. అంటే బేసిక్లీ అదండి హిస్ డ్రైవ్. ముందుకెళ్ళారు టు ఆయన అనుకున్నది ప్రజలకు చేయాలనుకున్నది, అలాగే వీళ్ళు కూడా మాకు చేస్తారు అని కోరుకున్నదండి. గుడ్ డేస్ అనుకుందాం. అవును. మహేష్ గారితో చేశారా మీరు? బృందావనం బృందావనం కాదండి, అదే బ్రహ్మోత్సవం. అదే మన జూనియర్ బ్రహ్మోత్సవం. అవును, అదొక్కటేనా? అదొకటే చేశాను. అంతకుముందు కృష్ణ గారితో చేశారు. కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోమన్ బాబు గారు, వీళ్ళందరితో. నా జీవితంలో నేను నటించలేనిది రామారావు గారితో. రామారావు గారితో ఒక సినిమా కూడా లేదు, చేయలేకపోయారు. నాగేశ్వరరావు గారితో ఒక సినిమా ఉంది, కలెక్టర్ గారు అబ్బాయి, కానీ ఆయన కాంబినేషన్ లేదు. ఓకే, ఆ సినిమాలో ఉన్నాను కానీ ఆయన కాంబినేషన్ లేదు. ఓకే, ఆయన కాంబినేషన్ చేయలేకపోయారా? వాళ్ళిద్దరి కాంబినేషన్ చేయలేదు. అది అనిపిస్తుండదా చేస్తే స్టాల్ వర్డ్స్. అవును. అంటే ఏం లేదు అక్కడ మనం వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఏంటంటే తెలిసి తెలియకుండా మనలో ఎన్నో లోపాలు వాళ్ళు కరెక్ట్ చేస్తారు, మనకు తెలియవు. ఎనీ యాక్టర్ విల్ థింక్ దట్ హీఈస్ డూయింగ్ ది బెస్ట్ అని. చేసేటప్పుడు మనకి ఎనర్జీ లెవెల్స్లో మనం చేసేస్తుంటాం, బట్ చూసే వాళ్ళకి తెలుస్తుంటుంది ఇది ఇక్కడ తప్పు, ఇది ఎక్కువ అవుతుంది, ఇది తక్కువ అవుతుంది, ఇక్కడ ఇలా ఉండాలి, లేకపోతే డైలాగ్ని కరెక్ట్గా ఇది చేయట్లేదు, విడగొట్టడం సరిగ్గా ఉండట్లేదు. అవి అలాంటివి దే విల్ టీచ్ us. దట్ ఈస్ దట్. సో ఇప్పుడున్న డైరెక్టర్లు ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా, సో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసినటువంటి డైరెక్టర్, ఇప్పుడు దాకా మీరు చేయలేకపోయిన డైరెక్టర్ ఇంత ఐ కుడ్ వర్క్ విత్ వినాయక్ గారు. సో దట్ ఈస్ దేర్. ఉన్నారు చాలామంది ఉన్నారు, ఆల్ ది లైక్ నాగాశ్విన్ గారు. బట్ నాగాశ్విన్ గారు ఆయన డైరెక్షన్లో నేను చేయలేకపోయినా, బట్ హీ వాజ్ దేర్ ఎస్ మన అదేంటిది జాతిరత్నాలు చేసినప్పుడు ఈస్ టు కమ్ డౌన్ సీ. ఓకే, రాజమౌళి గారు చేయలేదు. సో నాకు ఉంది ఆశ ఉంది వీళ్ళందరి దృష్టిలో పడాలని. పడలేదు అంటే నాలో ఏదో లోపం ఉంది అనుకోవడమే. అట్లా ఎందుకు అనుకుంటారు అంతేనండి. మీరు చూస్తే మీకు చాలా దేనైనా సరే చాలా చక్కగా విశ్లేషించగలుగుతారు, చాలా వివరంగా చెప్పగలుగుతారు. ఎప్పుడు మీకు డైరెక్షన్ వైపు రావాలని స్వామి బలేవారు మీరు అలా కాదండి వినండి, మీరు అలా కాదండి అంటే నీ పాటికి ఎన్నో సినిమాలు చేసి ఉండేవారు. ఇది వాస్తవం, లెట్ us బి ఫ్యాక్ట్. ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్ సార్. నాకు మీరు ఒక సీన్ ఇచ్చారంటే ఆ డైలాగ్ని నేను ఎలా చెప్పాలి, ఎలా చెప్పగలను, ఇది చెప్తే బాగుంటుంది, ఇది చెప్తాను, ఇంతవరకు నాకు భగవంతుడు ఇచ్చాడు శక్తి. మీరు దాన్ని మార్చేసి కొత్తగా రాయమన్నారంటే ఆ శక్తి నాకు ఇవ్వలే. ఇది ఓపెన్గా చెప్తున్నా. బట్ దే ఆర్ సో మెనీ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పీపుల్. ఆ డైలాగ్నే వేరే 2-3 పదాలు ఇది తీసి యాడ్ చేసిన తర్వాత దాని రూపురేఖలు మార్చేసి కొత్త ఫ్లేవర్ ఇచ్చి అలా చాలా మంది ఉన్నారు, చేసేవాళ్ళు. ఆ ఫ్లేవర్ నాకు లేదు. సో ఉన్న మెటీరియల్ని ఎంత బాగా చెప్పగలను, ఎంత బాగా చెప్తే బాగుంటుంది, ఆయన అనుకున్నది ఏమిటి, ఆ సీన్ తాలూకా ఎమోషన్ ఆర్ స్పందన ఎలా ఉంటే బాగుంటుంది అన్నదే ఆలోచించి దాంట్లోనే నేను తిరిగి చెప్పగలను. అంతవరకే నా మేధస్సు 100%. అది ఎప్పుడు కూడా అటు వెళ్ళలేదు, అసలు పెరగలేదు. అంటే జ్ఞానం లేదు అంతేను. అంటే జంధ్యాల గారితో కలిసి చేసేటప్పుడు కానీ, విశ్వనాథ్ గారితో కలిసి చేసేటప్పుడు కానీ నేర్చుకున్నవే ఇది. అక్కడ నేర్చుకున్నవే అక్కడ ఏదైనా మామూలుగా ఇలా చెప్తూ ఉంటే దీన్ని ఇక్కడ ఇలా బ్రేక్ ఇలా చెప్పి చూడు అంటే అప్పుడు అవి నేర్చుకున్నవే ఇప్పుడు దాన్ని వాడుతున్నాను అనమాట. ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుందా, ఫ్లాట్గా చెప్తుంది, దీనికి ఇక్కడ ఇచ్చి ఈ పాజిటివ్ ఇది బెటరా, ఇది బెటరా, ఆ విద్య ఇప్పుడు దీన్ని వాడుతున్నాను అనమాట. కొద్దిగా కాస్త పప్పు, కాస్త కూర, కాస్త ఉప్పు, కాస్త ఇవి వేస్తున్నాను అంతేను, అంతవరకే. సో లేదు నాకు టోటల్గా ఇవన్నీ కాదండి, ఇవేమీ వద్దు, డైరెక్ట్ నాకు ఇలా ఇలా చెప్పండి అంటే ఐ టేక్ దట్ ఆ ఎసెన్స్ అండ్ దెన్ డెలివర్ ఇట్ అంతే. అంటే వేరే ఏ రకమైనటువంటి యాక్టింగ్ తప్ప వేరే ధ్యాస అసలు లేదు, పెట్టాలని ఎప్పుడు కూడా అనుకోలేదు.
సుఖంగా ఉన్నాను స్వామి, ఎందుకు మళ్ళీ సుఖంగా ఉన్నాను, ఓపెన్గా ఓకే. మీకు ఆన్సర్ కావాలంటే సుఖంగా ఉన్నాను. పిలుస్తున్నారు, పనిస్తున్నారు, గౌరవిస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, పంపిస్తున్నారు. చాలా ప్లస్ అట్ ద సేమ్ టైం అంటే ఇది కూడా ఉంది, వీళ్ళందరూ ఇంత ప్రేమ అభిమానంతో నమ్మకంతో నన్ను పిలిచి నాకు వేషాలు ఇస్తున్నప్పుడు, ఇది బయటికి వెళ్ళి తెర మీదకి వెళ్ళినప్పుడు ఈవెన్ ఆడియన్స్ ఆర్ ఆల్సో యాక్సెప్టింగ్, దే ఆర్ యాక్సెప్టింగ్ ఎస్ డీసెంట్, గుడ్, నైస్ అని. కానీ శుభలేఖ సుధాకర్ అని ఒక మీ మీద ఒక ముద్ర పడి ఒక మంచి అంటే మీరు తెర మీద కనిపించినప్పుడు చాలాసేపు నవ్వుకొని ఎక్కువగా నవ్వుకున్నారు, ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి శుభలేఖ సుధాకర్ కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీ పట్టించుకోలేదు అని అనుకున్నాను. ఈజీ నేను ఇక్కడ ఎగేనండి, ఇది పట్టించుకోలేదు అన్నది చాలా. ఇప్పుడు నన్ను నేను కూర్చొని ఎప్పుడైనా ఆలోచించుకుంటాడు సార్, కర్ణుడు చావుకి 1,000,000 కారణాలు ఉన్నాయి. అలాగే నాకు పని రాకపోవడానికి కారణం చాలా ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడే ఇండస్ట్రీ అక్కడి నుంచి ఇక్కడ తరలి వస్తుంది, ఈ షిఫ్ట్ అవ్వడం, ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవడం, దానికి నేను ఏమైపోయింది, నేను నా ఆర్థిక పరిస్థితి కానీ ఇది కానీ నేను అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వకపోవడం. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే కేవలం ఆర్థిక పరిస్థితి వల్ల షిఫ్ట్ అవ్వలేరు సార్. ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళడం అన్నది సామాన్య విషయం కాదండి. అన్లెస్ యూ హ్యావ్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్, జీరో ఉన్నప్పటికీ మీకు సొంత ఇల్లు ఉంది అక్కడ ఉందండి. అక్కడ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మళ్ళీ మొదలు పెట్టాలి, జీరో నుంచి మొదలు పెట్టాలి, మళ్ళీ జీరో. ఒకటేంటి, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్లు ఏం లేవు. ఇది ఓకే పర్లేదు, అది అక్కడే ఉంటుంది, ఇక్కడ లేదు, లేదైనా ఎవరైనా మనకు అప్పిస్తారన్నది కూడా లేదు. సో అగైన్ వన్ థింగ్ ఈస్, అక్కడ ఉన్నది నేను అమ్మేసుకుని ఇక్కడ రావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అప్పటికప్పుడు జస్ట్ హార్డ్లీ నేను నా సొంత ఇంట్లో చేరి ఒక 6 నెలలు 7 నెలలు అయి ఉంటుంది. 7 నెలలు చేరిన తర్వాత అమ్మేసుకోవడం అనేది తెలియకుండా, ఎందుకంటే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. నేను ఎలా ఇది ఇంత కష్టపడి మనం ఇంత ఇది చేసాము, దీని మీద చిన్న అప్పు ఉంది, ఈ అప్పు తీర్చాలంటే మనం ముందు ఏంటంటే ఫస్ట్ ఇది అమ్మాలి, అమ్మ పెడితే అది అప్పు తీరిస్తే కానీ నేను అమ్మలేను. సో ఇవన్నీ కలిపి ఏంటంటే నన్ను వెనకాలకి ఒక నమ్మకం ఏంటంటే ఓకే రైట్, అందరూ బాగానే చేస్తాడు అంటారు కదా, ఏదో ఒక్క అవకాశం వస్తే దాన్ని పట్టుకుని మనం పైకి ఎదగచ్చు కదా అని. అది రాలేదు నాకు. అప్పుడు శైలజమ్మ గారు కూడా అంటే డిస్కస్ చేసుకున్నారా, అసలు చేసుకున్నారా? వి వేర్ దేర్ ఈవెన్ సార్ వాజ్ దేర్. సార్తో ఉన్నప్పుడు కూడా నేను ప్రస్తావించాను, అంటే ఆయన అద్దెకి ఏమైనా తీసుకుని వెళ్ళండి అని. అద్దెకి తీసుకున్నాను, ఇక్కడ ఒక్కరోజు ఉండలే, రూమ్ ఒక్కరోజు రాలేదు నాకు. తర్వాత ఏమైపోయింది, ఒక 6-8 months అయ్యేసరికి అది కూడా తెలియకుండా భారం కింద, అద్దె కూడా అవసరమా వద్దు, దట్ ఈస్ హౌ వి లెఫ్ట్ ఇట్ అప్. ఓకే, ఇది సార్. దీనికి ఇవాళకి కూడా సార్ నేను ఎప్పుడు చెప్పేది, పాజిటివ్గా ఆలోచిస్తే బహుశా నాకు పని రాకపోవడం, బహుశా నేను ఇక్కడ రాకపోవడం వల్ల నాకు శైలజ గారికి అంత అద్భుతమైన అండర్స్టాండింగ్ కుదిరిందేమో, భగవంతుడు అది కావాలి ఇలా జరగాలని రాసాడేమో అని నేను అనుకుంటానండి. ఐ టేక్ ఇట్ ఇన్ దట్ వే. అదే ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఏమైనా ఇప్పుడు అద్దెకి తీసుకుందామంటే తను అడుగుతుంది, ఎందుకు అంటుంది. మీకు తెలియదండి, మీరు మామూలుగా ఏంటంటే మీరు పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి అక్కడ ఉన్న పనివాళ్ళు కానీ వీళ్ళు రారు. ఒక 2 రోజులు ఒక ప్లేట్లు కానీ ఇవి కానీ అలా ఉంటే దాని తర్వాత ఎలా ఉంటుందో మీకు తెలియదు. బికాజ్ మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరు లేరు, మీ అమ్మగారు చూసుకునేవారిని, నేను వచ్చిందని నేను చూసుకుని మీకు తెలియటం లేదు. ఇప్పుడు ఏదో భగవంతుడు చల్లగా చూస్తున్నాడు, మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, అక్కడ గోల్కొండ హోటల్లో మీకు రూమ్ ఇస్తున్నారు, షూటింగ్ చేస్తున్నారు, వస్తున్నారు, ఇది ఎందుకు వదులుకుంటానంటుంది. ఆలోచిస్తే కరెక్టే కదా అని. బట్ మళ్ళీ ఏదైనా అనుకుంటాను, అవసరమా అంటుంది. ఎందుకంటే ఇది అవసరమా అన్న దగ్గరికి వచ్చేసరికి దాంట్లో చాలా చాలా మీనింగ్ ఉంటుంది. ఇంకా అది దాటి వెళ్ళామంటే ఘర్షణ. సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకోవడం ఎందుకు? సింపుల్. ఇవన్నీ ఏంటంటేనండి, ఇవి జాయినింగ్ ది డాట్ లైన్స్ అనమాట. ఒంటరిగా కూర్చుని మీరు అనొచ్చు, మీరు ఒంటరిగా కూర్చుని నేను ఎక్కువ ఒంటరిగా తను నాకు నచ్చుతుంది.
ఒంటరిగా కూర్చొని ఆలోచన ఈ డాట్ లైన్స్ అన్నీ జాయిన్ చేసుకుంటూ ఉంటుంటాను. ఓకే ఫైన్ రైట్. వేదాంతం వస్తుంది, వైరాగ్యం వస్తుంది, చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. ఫైనల్గా అన్నీ అయిపోయి పడుకునేసరికి అన్నీ పోతాయి. మళ్ళీ మన్నాడు మామిడి మళ్ళీ ఫ్రెష్ అనమాట. మీరు అక్కడే ఉండిపోవడం వల్ల ఆ గ్యాప్ ఇక్కడ మీకు ఇండస్ట్రీలో స్నేహితులు ఉన్నారు కదా కొంతమంది. మీరు వచ్చిన కొత్తల్లో మీరు చాలా మందితోటి యాక్ట్ చేసేవాళ్ళు. రాజం ప్రసాద్ గారు ఇక్కడ లెట్ us బి వెరీ ఫ్రాంక్ అండి, వెరీ వెరీ ఫ్రాంక్. ఇది మగస్థుతి కాదు. అవసరం ఆలోచనను మారుస్తుంది. ఓకే, ఈ వ్యక్తి నాకు హెల్ప్ఫుల్గా ఉంటాడో అవసరం ఉందంటే ఆలోచిస్తాను, లేదంటే నో. ఇది వాస్తవం. ఇది మూర్తి గారైనా సరే, సుధాకర్ అయినా సరే, లేదా వారైనా సరే, ఇది ఫ్యాక్ట్. ఇది మనం నమ్మాలి. దీన్ని తప్పుపట్టడానికి కూడా లేదండి, బికాస్ పరిస్థితి అలా అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా నేను ఎలా ఆలోచిస్తానంటేను, మనం పాత రోజుల నుంచి తీసుకుందాం, బ్లాక్ అండ్ వైట్ ఎరా. ఒకసారి ఒక నటుడుగా ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆ సంస్థ కానీ ఆ దర్శకుడు కానీ వీళ్ళు ఏం చేసేవారు, వాళ్ళనే రిపీట్ చేసేవారు. ఆ హీరో కానీ వీళ్ళందరూ మన వాళ్ళు ఉన్నారు కదా అని. వాళ్ళు మారిపోయింది. అప్పుడు ఎట్లా ఉండేది, ఒక కంపెనీ యాక్టర్ అన్నట్టే ఉండేది. కంపెనీ యాక్టర్, కంపెనీ డైరెక్టర్, కంపెనీ డైరెక్టర్, ఆర్ట్, ఒక హీరో, టెక్నీషియన్స్ ఇలా ఉండేది. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ప్రతి దర్శకుడు, ఇప్పుడున్న ప్రతి దర్శకుడు వాళ్ళ ప్రతి సినిమాలో కొత్త వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. రిపిటేషన్ ఉండట్లేదు. మీరు చాలా తక్కువ, మీరు చరిత్ర తీసుకోండి, ఉండట్లేదు. సో దిస్ ఈజ్ ది థింగ్ దట్ ఈస్ రన్నింగ్ నౌ. సో దీంట్లో మీరు నిజంగా భగవంతుడు మిమ్మల్ని కరుణించి, లేదా మీరు ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ అయితేనే యూఆర్ బీయింగ్ రిపీట్ అవుతున్నారు, లేదంటే లేదు. ఓకే, అన్ యావరేజ్ యాక్టర్ లైక్ మీ, డైరెక్టర్స్ యాక్టర్ లైక్ మీ విల్ నాట్ గెట్ ఛాన్సెస్. యు రేర్. డైరెక్టర్స్ యాక్టర్ అంటే ఆయన యావరేజ్ యాక్టర్ అని అంటారు ఈరోజు. ఆయన పెద్ద హిట్, బట్ ఆయన దృష్టిలో పడాలిగా. అదే చెప్తున్నాను, ఆయన దృష్టిలో ఆయన ఫీల్ అవ్వాలి ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అని. దెన్ హీ విల్ రిపీట్ యూ. వారి దృష్టిలో యావరేజ్ యాక్టర్ అనేసరికి యువర్ దేర్. మీరు ఎక్కడో లిస్టులో ఎక్కడో కిందని ఎక్కడో ఉన్నారు. సుధాకర్ బదులు ఎందుకు కొత్త వాళ్ళని ఏమన్నా ట్రై చేద్దామే, వేరే లాంగ్వేజ్ నుంచి తీసుకొద్దామంటే. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. సో తప్పు పట్టడానికి లేదండి, ఇది ఇవాళ ఉన్న ఫ్లో అలా ఉంది. అదేంటంటే ఇప్పుడు కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం అయ్యలేదు ఈరోజు. తెలుగు సినిమా విస్తరించేసి మార్కెట్ పెరిగిపోయింది. ప్యాన్ ఇండియా అన్నారు, ఇప్పుడు ప్యాన్ వరల్డ్ అంటున్నారు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మీరు ఇదే చూసుకోండి సార్. ఇప్పుడు మనకి ఒక కాలంలో హీరోలు ఎప్పుడు అలాగే ఉన్నారు. దే హ్యావ్ ఎ లాంగ్ స్టాండింగ్ లైఫ్ అని తీసుకుందాం, చరిత్ర నుంచి వస్తారు. ఇఫ్ యూ టేక్ ది హీరోయిన్స్, ఒక కాలంలో ఒక సెట్ ఆఫ్ హీరోయిన్స్, బ్లాక్ అండ్ వైట్ ఏరియా వాళ్ళే, దగ్గర ఒక 2-3 దశాబ్దాలు వాళ్ళే. దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ 2-3 దశాబ్దాలు వాళ్ళే. ఇవాళ మీరు విచ్ హీరోయిన్ ఈజ్ దేర్ రెగ్యులర్లీ, యూ టెల్ మీ. సినిమాకి ఆ దర్శకుడు, ఆ నిర్మాత దీంట్లోనే మారిపోతారు. ఇదివరకు అలా ఉండేది కాదు. ఇదివరకు హీరో పక్కన 30-40 సినిమాలు ఒక హీరోయిన్ చేసేవాళ్ళు. ఇవాళ ఒక సినిమాకి ఒక హీరోయిన్, అంతే మారిపోతుంటారు. సో రేరుగా రెండో సినిమా కూడా ఇది అంటే ఆలోచన విధం అలా అయిపోయినప్పుడు మనం తప్పు పట్టడానికి లేదు. బికాస్ వాళ్ళకి మనం లెటస్ టేక్ ది ఎకనామిక్స్, వాళ్ళకి ఉన్నాయి ఆ ఎకనామిక్స్. దీని మీద వెళ్ళిపోవడం దీంతో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఏమో. సో నాకు పెద్దగా పని రాలేదు అని, వాళ్ళెవరో నాకు ఇవ్వలేదు అని నేను అనుకోవడం కన్నా, ఐఎమ్ నాట్ దట్ కేపబుల్, అందుకే రావట్లేదు అని అనుకుంటే నాకు మనశ్శాంతి. అదే అనవసరంగా ఇంకోళ్ళు ఎందుకు వాడిని ద్వేషించడం. దానివల్ల ఏంటి, తెలిసి తెలియకుండా నాలో నెగిటివిటీ పెరిగిపోతుంది. నేను తాగి ఒక్క నీళ్ళైనా, తిన్న ఒక ముద్దైనా అది నా ఆరోగ్యానికి పనిచేయట్లేదు. నాట్ కేపబుల్, ఫైన్. దాన్ని ఏం చేయాలి, హౌ టు బెటర్ ఆఫ్ అనేది నా ప్రయత్నం, నేను ఉంటాను. నా ఆలోచన దాని మీద ఉంటుంది. సింపుల్. సాల్వ్ ప్రాబ్లమ్స్. అదే. కానీ మీకు స్నేహితులు అంటూ లేరా? అందరూ స్నేహితులు లేరండి. అప్పుడు మించి సార్ నేను అందరికీ వారి పుట్టినరోజు నాడు నేను మెసేజ్ పెడతాను, అండ్ ఐ గెట్ ఎ రిప్లై. అంతకన్నా కావాల్సిందే. అంతేనా? ఓకే.
నేను అంటే ఎవరి గాఢమైన స్నేహం అనేది అంటే ఎవరితోటి నేను ఉండేదా? నేను నేను చాలా బాటిల్డ్ అప్ పర్సన్ అండి బేసిక్గా వ్యక్తిగా. బాటిల్డ్ అప్ పర్సన్ అంటే నేను ఇందాక చెప్పినట్టు అదే మీరు నా అందులో కష్టం వస్తే అందులో నా కష్టం నష్టం నాలోనే ఉండాలి. నాతో ఎవరైనా కలిసారంటే వాడు ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండడానికి వాట్ డూ ఐ డూ? మేక్ దెమ్ హ్యాపీ, మేక్ దెమ్. సో వీ టాక్ సబ్జెక్ట్స్ ఆర్ టాపిక్స్ విచ్ ఆర్ కామన్. మీకు నాకు నచ్చిన, ఇప్పుడు మూర్తి గారు నేను మనమే అనుకుంటాం, మన ఇద్దరమే కూర్చున్నాం అనుకోండి, మీకు నాకు కాన్వర్జేషన్లో తెలిసిపోతుంది కదా, నచ్చిన టాపిక్స్ 2-3 ఉంటాయి, దాని మీదే వెళుతూ ఉంటుంది. మీకు నచ్చని టాపిక్ గురించి నేను మాట్లాడను ఎందుకు అనవసరంగా, అది అనవసరంగా రాంగ్ ట్రాక్. ఆ ఉన్న అట్మాస్ఫియర్ని టోటల్గా చేసుకోవడం ఎందుకు? అవును, ఎందుకు మళ్ళీ ఏంటంటే వెళ్ళాలి సుధాకర్ దగ్గరికి అన్నట్టు ఉండాలి. అబ్బా వద్దు అనకూడదు. అదే దాంట్లో నేను చాలా స్వార్థపరుని, అది మెయింటైన్ చేస్తాను. హెల్దీ, అది వెరీ ఆరోగ్యకరంగా, వెరీ హెల్దీ. అదే ఈ ప్రపంచంలో దేర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ టాపిక్స్, నాకు తెలియనివి, మనం నేర్చుకోవాల్సిన తెలిసినవి, దాని గురించి మాట్లాడుకుందాం. వై నెగిటివిటీ? ఎందుకంటే అయిపోయింది అలాగే. ఇవాళ ప్రపంచమే చూస్తే ఈవెన్ మన పీల్చుకుంటున్న గాలి కూడా నెగిటివిటీ అయిపోయింది కదా, అది ఎందుకు అని. సో దాంట్లోకి వెళ్ళటం ఎందుకు? మనం హ్యాపీగా ఉన్నాం, యూ బీ హ్యాపీ, మేక్ హ్యాపీ. అదే నువ్వు ఇంతే ఒక్క పచ్చడి అన్నవే పెట్టు, నువ్వు 5, 6, 10 డిషెస్ అక్కర్లే, ఒక్క పచ్చడి, అది ప్రేమతో పెట్టు, ఆనందంతో పెట్టు, మనస్ఫూర్తిగా పెట్టు, చాలు. అది చెప్పుకుంటారా, భలే పచ్చడి చేశారు మీ ఇంట్లో, చాలు 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 చాలు, అది చాలది. చాలా అంతే, మనం అల్ప సంతోషం అండి, జీవితం అంతే సార్. అలా అనుకుంటేనే అది సత్యం. అది అందరికీ తెలిసిందే, కానీ మనకు తెలియనట్టు నటిస్తూ ఉంటుంది. ఇప్పుడు యాజ్ అన్ యాంకర్ ఎవరైనా సరే సార్ మేము ఇంటర్వ్యూ చూశాను అనేసరికి తెలియని ఆనందం రాదు, అంతే కదా. అలాగే సార్ భలే చేశారండి ఆనందం, అలాగే టక్కని చేసేది ఏంటి సార్ ఇంటర్వ్యూ ఏంటి, వీడికి ఏం తెలుసు అన్నట్టు వస్తుంది. ఇది ఆయన సృష్టి, ఇది అంటే అదే దాన్నే ఇలా చూడే, ఏం సార్ ఏమైందండి, ప్రాబ్లం ఏంటి అంటే, లేదు సార్ ఇది ఓకే అన్ని అడిగి నేర్చుకోగలిగితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అది చేయం మనం ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా ఉంటే. నేను ఎప్పుడు భావించేది ఏంటంటే సార్, 10 మంది మిమ్మల్ని పొగుడతాడు, 11వ వాడు క్రిటిసైజ్. అది వాంటెడ్ క్రిటిసిజమా, లేకపోతే పర్పస్ఫుల్ క్రిటిసిజమా, లేకపోతే నిజమైన క్రిటిసిజమా అనేది మీరు వారితో మాట్లాడుతుంటే తెలిసిపోతుంది. ఈ వాంటెడ్ క్రిటిసిజం అంటే మీరు వినేసి ఓకే సార్ అలాగేనండి, నో ప్రాబ్లం, ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు కరెక్ట్ మై సెల్ఫ్, పంపించండి. పర్పస్ఫుల్ అంటే కావాలనే గెలుతున్నట్టు, అది ఉద్దేశపూర్వకంగా ఉంటే అది కూడా యూ టేక్ ఇట్ అండి, ఓకే సార్ అని. బట్ నాలెడ్జబుల్ దీని మీద ఉంటే మనం నేర్చుకుంటాం ఎక్కడ తప్పు, అది ఆ టైంలో మనకు అర్థం కాకపోవచ్చు ఏంటి, ఎందుకంటే ఫస్ట్ క్రిటిసిజం అనేసరికి మన మైండ్ ఏంటంటే ట్రిగర్ అవుతుంది, ఇలా ఉంటుంది, అవును తీసుకోవడానికి ఇలా ఉంటుంది. అది తర్వాత ఎప్పుడైనా ఆలోచించి ఆయన చెప్పింది తీసుకుంటే మనకి ఇట్ కమ్స్ డౌన్ టు పాజిటివ్, అండ్ యూ కెన్ డిస్కస్. ఇట్స్ సార్, ఇట్స్ ఆల్ హియర్ సార్. అవును, ఈ శరీరంలో ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏది అంటే ఇది, నీ ఆలోచన, నువ్వు ఎలా తీసుకుంటావు. అది కనుక నువ్వు ఫైన్ ట్యూన్ చేసుకుని అన్నీ మంచిగా తీసుకున్నావు అనుకోండి, జీవితం అంతా మంచి. కరెక్ట్, సింపుల్. మనకు సామెత పచ్చకామంలో వచ్చిన వాడికి లోకం అంతా పచ్చకామంలో వచ్చిన వాడికి అది డిజీజ్, ఇది వాడి ఆలోచన ఇక్కడ ఉంది. మీరు ఒక మోసగాడు ఉన్నాడు, మోసం చేసేవాడు, వాడి దృష్టిలో అందరూ మోసగాళ్లే, వాడు చేసే తప్పని అనిపించదు, వాడు వీడు నన్ను ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడా అని ఆలోచిస్తాడు, వాడు థాట్ ప్రాసెస్ అంతే. అవును, ఇంకా వాళ్ళు మనం ఏం మార్చలేము, ఇంకేం చేయలేం. ఈ కరప్ట్ అయిపోయింది, ఇది క్లియర్ చేసుకో, మనం అవాయిడ్ చేసుకోవడం, మన పని మనం చేసుకోవాలి. అటువంటి వాళ్ళ దగ్గర బాగున్నారా ఫైన్, నచ్చిందా ఇంటికి పిలిచి కాఫీ ఇవ్వండి, బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి, లంచ్కి పిలవండి, లేదంటే ఈవినింగ్ అయితే డ్రింక్ ఇవ్వండి, నచ్చలేదా సర్వే జనా సుఖినో భవంతు అని వెళ్ళిపోవడం.
ఇప్పుడు ఇది చూసుకుంటే ఒకసారి మీకు ఇప్పుడు బాగానే ఉందా ఇప్పుడు ఆఫర్స్ అనేవి ఇప్పుడు? మనిషి ఆశాజీవి, దీన్ని నేను ఎప్పుడు అను. నా ఆశలు ఇంకా చాలా ఉన్నాయి, బట్ భగవంతుడు నన్ను చల్లగా చూస్తున్నాడు. సింపుల్. అదే వచ్చిన దాన్ని చేసుకుంటూ, వచ్చిన దానికి 100కి 150% న్యాయం చేసి అంటే చాలండి, అంతే. ఏ మనిషికి ఆశ ఉండదండి. అదే నేను చెప్పాను కదా, నాకు ఆశ లేదండి, నేను అబద్ధం చెప్పను. నాకు ఉన్నాయి కోరికలు, ఉన్నాయి నాకు ఆశలు ఉన్నాయి. ఇది లేకుండా ఎట్లా ఉంటారు మనిషి అన్న తర్వాత? అందుకే నేను మనిషిని అంటాను. స్టిల్ ఇప్పుడు ఇదే మా శైలజ గారు తీసుకున్నారనుకోండి, దాని అసలు స్థితప్రజ్ఞత అసలు జీరో. అమలు ఇది కొన్ని ఉన్నాయి కదండి, హ్యాపీ. ఒక రేర్ ఉమెన్. షీస్ నేను తనకి పేరు పెట్టేశాను, మా ఇంటికి మదర్ తెరెసా. షీజ్ ఎ మదర్ తెరెసా ఫర్ అవర్ హౌస్. ఇటు మా కుటుంబానికి కానీ ఎటు సార్ మదర్. అసలు ఏముంది, బాగుంది, ఇది ఏమైనా కొనుక్కోకుండా అవసరం అండి ఇప్పుడు. అది ఇట్స్ ఎ రేర్ క్వాలిటీ అండి. అవసరం అండి ఇప్పుడు. లేదు, నీకు నచ్చింది అన్నావు కదా కొనుక్కోను, తర్వాత నీకు మళ్ళీ ఇది దొరకకపోవచ్చు నీకు నచ్చినప్పుడు, ఇప్పుడు తీసుకుని వద్దులేండి, ఇప్పుడు వద్దులేండి, తర్వాత చూద్దాం. అంటే ఒక చెప్పాలంటే రాగద్వేషాలకు అతీతంగా మారిపోయారా ఏంటి? అంటే ఒక పైకి వెళ్ళిపోయారా ఆమె? ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటేనండి, దాని ఏమిటి ఫిలాసాఫికల్ లైఫ్లోకి వెళ్ళిపోయి ఆ ప్లాటోలోకి వెళ్ళిపోతే ఇవన్నీ నథింగ్. కరెక్టే. ఫర్ దెమ్ చిన్న విషయాలు ఇవన్నీ కూడా ఇవన్నీ జీరో, అసలు నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. ఎప్పుడైనా మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఏదేదో టాపిక్ మాట్లాడుతూ ఏదో ఆనందం గురించి వీటి గురించి మాట్లాడుతుంటే తను ఎన్నో సందర్భాలు నన్ను చెప్పింది, ఇది కాదండి, ఆ ప్లాటోకి వస్తే దాని ఆనందం వేరు అని చెప్తాను. నన్ను వదిలేయమ్మా, నన్ను ఆ ప్లాటోకి తీసుకెళ్ళద్దు అని నేను ఓపెన్ చెప్తాను. నేను ఇక్కడే ఉన్నానమ్మా, లెట్ మీ లివ్ లైక్ దిస్. అది కూడా ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లా అన్నమాట. ఐ కెనాట్ రీచ్ యూ. నేను ఓపెన్గా చెప్తాను, ఈ ప్రపంచంలో నేను బతుకున్నంత కాలం ఈ జన్మలో ఐ కెన్ నెవర్ రీచ్ యూ. ఐ విల్ రైట్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు యూ. నువ్వు తలుచుకుంటే ఇక్కడికి రావచ్చు, బట్ నేను తలుచుకున్నా అక్కడికి రాలేదు. ఇది ఫ్యాక్ట్. ఒప్పేసుకుంటా, అట్లా చెప్పేస్తారన్నమాట ఆమెకి. ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే నా గురించి నాకు తెలుసు. అదే ఏ వ్యక్తికైనా తన గురించి తనకే తెలుసు, బయట వాళ్ళకి తెలియదండి. నా గురించి నాకు తెలుసు, నా ఇష్టాలేంటి, నా అయిష్టాలేంటి, నాకు ఇది నా ప్రవర్తన ఏంటి, పద్ధతి ఏంటి, నాకేం కావాలి, అవన్నీ చెప్పాను. అందుకని ఇంకా ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లోనే ఉన్నాను నేను. ఇవన్నీ దాటి వెళ్ళిపోయింది తను. దానికి ఇప్పుడు ఓన్లీ ఒకే ఒక కోరిక ఏంటంటే, వాళ్ళ అబ్బాయికి పెళ్లి జరిగి కోడలు వచ్చేసిందంటే షీ ఫీల్స్ దట్ హర్ లైఫ్ ఈజ్ ఓవర్. దట్ ఈస్ తన ఈ జన్మకి అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినట్టుగా భావిస్తుంటారు, చెప్తుంటారా? అలానే చెప్తుంటారా? మాట తీరులో తెలిసిపోతుంటుంది. మాట తీరులో తను ఏది ప్రత్యేకంగా ఇదేం చెప్పదండి, తన మాట తీరులో తెలిసిపోతుంటుంది. సో మీరు కూడా ఆమెకి దాని తగ్గట్టుగా నా వల్ల ఎంత సపోర్ట్ అన్నది, ఆమెకి ఏమి ఇబ్బంది కలగకూడదు అని అనుకున్నా. నాకు తనకే కాదండి, మా అబ్బాయికి కూడా ఏ ఇబ్బంది కలగకూడదు అన్నదే నా చేసి. బట్ వాళ్ళిద్దరూ అంటుంటారు, మీరు ఇబ్బంది కలగకూడదనే ఇబ్బంది పెడుతుంటారు అంటారు. అది కూడా అంటుంటారు, ఓహో అలాగా అంటున్నంత. ఏమిటి అంటే ఏదో చెప్తూ ఉంటారు అన్నమాట, ఇలాగ ఇది కూడా ఇబ్బందేనా. సో మొత్తానికి చెన్నైకి హైదరాబాద్కి మధ్య ఇట్లా జరుగుతుంది, వర్క్ వచ్చినప్పుడల్లా ఇట్లా ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీలాంటి వాళ్ళని కలుస్తున్నాను, సంతోషం. మీ ఆప్యాయత స్వీకరిస్తున్నాను, ఆనందిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. ఏదో ఇలా ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాను. ఇక్కడేమో మీరు వచ్చినప్పుడు ఇలా అంటారు, అక్కడ వాళ్ళు ఏం సార్ మెడ్రాస్ని మర్చిపోయారా సార్ అని వాళ్ళు అంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఐ ఫీల్ దట్ పీపుల్ లైక్ మీ. పీపుల్ లైక్. మద్రాసులో ఉన్నప్పుడు మద్రాస్ బాగుంది, ఇక్కడికి వచ్చినప్పుడు ఇది బాగుంది హైదరాబాద్. సో వాళ్ళు అంటుంటారు, ఏం సార్ మమ్మల్ని మర్చిపోయినట్టున్నారండి. అంతేలేండి అని. ఎవరిని నేను ఎప్పుడు మర్చిపోన్నాను. కాలం నన్ను అటు ఇటు జరిపిస్తుంటుంది.
కొంతకాలం మన ఓపిక ఉన్నంతకాలం జరుగుతుంది. అదొక్కటే నేను కోరుకుంటాను, మీరు కూడా కోరుకోండి, నాకు ఎనర్జీ ఇవ్వనండి ఎప్పుడు భగవంతుడు. అదొక్కటే నేను అది చెప్పాను. అన్ని సంవత్సరాలు టెలివిజన్ సీరియల్స్తో చేస్తూ మీతోనే ఉన్నాను. దగ్గర నాకు తెలిసి ఒక 22 ఏళ్ళు. అప్పుడు అసలు హైదరాబాదు ఇటు పక్కన 22 సంవత్సరాల పాటు టీవీ. అబ్బా. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ భగవంతుడు అర్థం కాదు, చాలది దానికి కొంచెం రెస్ట్ అని ఇటు పక్క తిప్పాడు, ఇటు వస్తున్నాను. సో ఇక్కడ కూడా లెట్ us hope another 22 years వర్క్ చేసి చెయ్యాలి, ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలి. అదే సిన్సియర్లీ అది. థ్యాంక్ యూ. ఆయన భగవంతుడు ఆశీస్సులు అంతే. ఖచ్చితంగా తప్పకుండా మీరు మమ్మల్ని ఇంకా మంచి మంచి పాత్రలతోటి ఆనందింప చేస్తారు. మేము మళ్ళీ అదే అంటే ఇప్పుడు చూస్తే సరిపోదా శనివారంలో ఒక స్ట్రైకింగ్ క్యారెక్టర్ అనిపించింది అక్కడ చూసినప్పుడు. సో మీరు అన్నట్టు విలన్ని పరిచయం, ఒక విలన్ లాంటి క్యారెక్టర్. అంటే ఒక ట్రైలర్లో అంత ఇంపార్టెన్స్ పడిందంటే అదే టచ్ వుడ్. సినిమా బాగా ఆడాలి, సినిమా అందరూ ఆదరిస్తే. ఇవాళ ఏంటంటే సక్సెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేటప్పటికి సినిమాలు ఎట్లా ఉన్నా మన క్యారెక్టర్లు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా సరేలే అన్ని ఎప్పుడు అలవాటైన పనే కదా, అలవాటైన ఇదే కదా, ఈ మాటలే కదా అనే స్టేజ్కి వచ్చేస్తాం. అది ఏమైపోతుందంటేనండి, ప్రతి నటుడు సెట్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చేయాలని తపనతోనే వెళ్తారు. అది చిన్న నటుడైనా పెద్ద హీరో అయినా. బట్ అక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇది చూసిన తర్వాత దాంట్లో ఇది లేదా చెప్పగలిగిన వాళ్ళు దాన్ని సరే ఇది ఏదో ఉంది, ఇది చెప్పలేని వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు చెప్పింది చేసేది కూడా పర్ఫెక్ట్గా చేయాలని తపన పడుతూ ఉంటారు. అది ఇది ఈ తపన అన్నదండి ప్రతి ఒక్కళ్ళలో నటుల్లో ఉంటుందండి. ఈవెన్ డైలాగ్ లేదు, ఒక ఎక్స్ప్రెషన్ క్లోజప్ తీస్తే దాన్ని ఇలాగివ్వనా అలా ఇవ్వనా ఇలా అని ఆలోచిస్తూ ఉంటాడు. నాకంటూ క్లోజప్ పెట్టాడు అనుకో, ఈయన ఇలా ఏడుస్తున్నాడు, ఈయన నేను వేరే ఎలా ఏడాను, అదే ఎక్స్ప్రెషన్. దుఃఖంలో ఉన్నాడు, నేను ఎలాగ ఉన్నాను అనేది ఆలోచిస్తూనే ఉంటాడు. దాంట్లో తప్పిస్తూనే ఉంటారు అనమాట. ఒక్కొక్కసారి అది వర్కౌట్ అవుతుంది, ఒకసారి వర్కౌట్ అవుతుంది. టైం బాగుందంటే వర్కౌట్ అవుతుంది, లేదంటే ఇట్ గోస్ అన్నోటిస్డ్. అంతే. దిస్ ఇస్ ఫ్యాక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పూర్తి గారు. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఇది ఐ హోప్, నాకేం లేదు, నాకు లోపల ఒక పెద్ద భయం ఏంటంటే ఆడియన్స్ ఎప్పుడు సినిమాలు వీటి గురించి వాళ్ళ గురించి ఎక్స్పెక్ట్ చేస్తారేమో, అది నాకు చేత కాదు. ఇలాంటివి మాట్లాడితే ఇంటర్వ్యూ మీరు తీసుకున్నారే, దాని తర్వాత మీ రేటింగ్లు ఎలా ఉంటాయో నాకు భయం. అది చూస్తే పర్వాలేదు. మీలాంటి వాళ్ళతో మాట్లాడటం అంటే మీరు చెప్పే విషయాలు ఏవైతే ఉంటాయో అవి చాలా అర్థవంతమైనవిగా, అంటే మనం ఇందులోంచి ఏదో తీసుకోవాలరా అన్నట్టుగా ఉంటాయి నాకు. అది అంటే మీ అనుభవంలో కావచ్చు, లేకపోతే మీ విచిత్రం ఏంటంటే ఇది మీకు నాకు కాదు, ఇది కూడా వ్యాపారం. చూసేవాళ్ళ దీని మీద కూడా ఐ హోప్ ఏం లేదు. ఇట్స్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ గుడ్ అండి. అంతే, మనుషులందరూ మంచివాళ్ళే. నేను ఎక్కువగా నమ్మేది ఏంటంటే పరిస్థితి ఆ మనిషిని ఆలోచన మార్పించేస్తాయి. అదే మంచి చెడుకి వేరే దారి తీసేస్తుంది. ఆ సిచ్యువేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ సిచ్యువేషన్ అనేది ఇటు తీసుకెళ్తుందా లేకపోతే ఇలా ఉంటావా అదేనండి. అది మనం బ్యాలెన్స్ చేయగలిగితే ప్రపంచం హాయిగా ఉంటుందండి. అందరూ హ్యాపీగా ఉంటారు. ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఎంతోమంది ఉన్నారు అన్న ఒక ఆలోచన ప్రతి మనిషిలో కనుక ఉంటే నాకు తెలిసి 100కి 150% మంచి జరుగుతుంది. బట్ నేనే మిగతా వాళ్ళు కారు అనేసరికి ఇదంతా కూడా అన్ని గొడవలన్నిటికీ అదే కదా కారణం. అదొక్కటే నేను ఈ యంగర్ జనరేషన్కి వాళ్ళని, ఎందుకంటే ఇప్పుడు పాత వాళ్ళని వదిలేండి, ది ఫ్యూచర్ ఈజ్ ది యంగర్ జనరేషన్. వీళ్ళు కనుక ఇది ఆలోచించగలిగితే ఐఎమ్ ష్యూర్ వాళ్ళకే కాదు భావితరాలకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మేలు చేసిన వాళ్ళు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ కానీ ఇన్ఫర్మేషన్ కానీ దేశాలే అసలు దగ్గర అయిపోయినాయి కదండి. అవును, ఇంతకుముందు అయితే అమ్మో అంత దూరం అనేవాళ్ళు, ఇప్పుడు అసలు లేదు. దేశాలు అనేది ఎంత దగ్గర అయిపోయింది, నాలెడ్జ్ ఎంత దగ్గర అయిపోయింది, కమ్యూనికేషన్ ఎంత దగ్గర అయిపోయింది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఎంత దగ్గర అయిపోయాయి. ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ఏంటంటే
నేనే కాదు నాతో పాటు ఇంకా 10 మంది ఎంతోమంది ఉన్నారు అవును. అన్న ఆ చిన్న ఆలోచన గనక మీ శిరస్సు నుంచి పాదాల వరకు ప్రతి సెల్లో గనక మీరు ఇంబైబ్ చేసుకెళ్తే అద్భుతం. లైఫ్ ఇస్ అద్భుత. అదే. భరణి గారు అన్నట్టు అంతే. థ్యాంక్ యూ ఏ సార్. తత్వాలు అక్కర్లేదు. ఇంకా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం.